లెవెల్ ల్యాబ్స్, టెర్షియరీ లెవెల్ ల్యాబ్స్, రిఫరెన్స్ ల్యాబ్స్ ఇక్కడ చూడండి మంచి క్లియర్గా ఇచ్చాను. ఓకే, ఒక్కొక్క ల్యాబ్ ప్రైమరీ లెవెల్లో ఏం చేస్తారు, సెకండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, టెర్షియరీ లెవెల్లో ఏం జరుగుతుంది, రిఫరెన్స్ ల్యాబొరేటరీలో ఏం జరుగుతుంది, హెల్త్ ప్రోగ్రామ్స్ కూడా. తర్వాత నిన్న నాకు ఎవరో పెట్టారు ఏంటి ఎన్టీసీపీ కాదు సార్, ఎన్టీఈపీ అని. అవును, ఎన్టీసీపీ కూడా ఒక ప్రోగ్రామ్ ఇంతకుముందు ఉంది, అది ఇప్పుడు లేదు. కాకపోతే ఎన్టీఈపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయలేదు. నేషనల్ ట్యూబర్కులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనమాట. అంటే అన్నీ పెట్టాలని లేదు, కొన్ని మిస్ కావచ్చు. బట్ ఏంటంటే మనకు హెల్త్ ప్రోగ్రామ్స్ మీద, నేషనల్ ప్రోగ్రామ్స్ మీద డెఫినెట్గా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఓకే, ఖచ్చితంగా వస్తుంది. ఐసిడిఎస్ అంటే ఏంటి, ఐడిఎస్పి అంటే ఏంటి, ఓకే, ఎస్ఈడిఎస్ అంటే ఏంటి చాలా మంది తెలుసు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సిస్టమ్, రైట్. ఐడిఎస్పి ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్, నేషనల్ హెల్త్ మిషన్, ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నాం కొంతమంది, నేషనల్ హెల్త్ మిషన్ ఇది 2 సార్లు వచ్చినట్టు చూడండి. ఓకే, నేషనల్ హెల్త్ పాలసీ ఇది కూడా 2 సార్లు ఉన్నట్టుంది. ఓకే, ఇలాంటి చిన్న చిన్నవి మీరు పట్టించుకోకండి, ఎందుకంటే ఇటు తప్పేం కాదు, జస్ట్ మేబీ డూప్లికేట్స్ అలా రావచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇది ఎన్ఐడిడిసిపి, నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రామ్. వీఆర్ నాట్ ప్రింటింగ్ ఏ బుక్, రైట్, మనం ఒక బుక్ ప్రింట్ చేయట్లేం కదా. కాబట్టి ఈ చిన్న చిన్నవి పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంకొకటి ప్రీ టెస్ట్లో కూడా సార్ లివర్ బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది కదా అని చెప్పి 4-5 సార్లు వచ్చింది సార్, అదే టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే వేరు వేరు రకంగా అడిగాము, అదే వచ్చింది. ఎందుకు సార్ అంటే దాన్ని స్కిప్ చేయండి. ఏముంది అక్కడ, మనం 1-4 సార్లు అదే వచ్చింది అనుకోండి, మనకు ఇంకా గుర్తుండిపోతుంది కదా ఇలా. సో టేక్ దిస్ యాజ్ ఏ అడ్వాంటేజ్ ఓన్లీ. తర్వాత ఇదిగోండి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత ఇది కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది, దాని యొక్క పని ఏంటి, ఎన్ఐసిడి ఎక్కడ ఉంది, దాని పని ఏంటి. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ పైన ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఎన్ఏబిఐ గైడ్ లైన్స్ నిన్న అనుకున్నాం మనం, ఎన్ఏబిఎల్ గైడ్ లైన్స్ ఏంటి ల్యాబొరేటరీలో, సో 112 ఏం పని చేస్తుంది, ఇదంతా కూడా. దాని తర్వాత మీకు క్వశ్చన్లు కూడా ఇక్కడ పెట్టాను. ఓకే, ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ కూడా పెట్టాను. దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. నిన్న ఇక్కడ ఒక 25 ఇచ్చాను, తర్వాత దీంట్లో ఒక 25 ఇచ్చినట్టున్నాను, అంటే 50 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఈ 50 క్వశ్చన్స్ నిన్న క్లాస్ విన్న వాళ్ళు ఈజీగా పెట్టేస్తారు. ఓకే, కొత్తవి ఏం లేవు, అవే క్వశ్చన్స్ అనమాట. కాబట్టి ఇచ్చేసి వీటికి ఆన్సర్స్ కూడా పెట్టారు ఇక్కడ. ఇదిగోండి ఇవి ఆన్సర్స్ అనమాట. అది ఆన్సర్స్ మళ్ళీ మీరు సీలు బీలు అంటే అర్థం కాదనేసి నేను ఈ విధంగా పెట్టాను. ఓకే, సో ఇది ఇలా ఈ విధంగా ఇస్తాను. ఈవెన్ మీకు ఈ రోజు నోట్స్ కూడా అంటే ఇదే విధంగా ఇద్దాం అనుకున్నా. ఇంకా కొంతమంది ఏంటంటే సార్ ఇది క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టి ఎక్కడ చేయాలని కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయి. అందుకని చెప్పేసి ఏంటంటే నేను ఈ రోజువి ఈ విధంగా తయారు చేస్తాను అనమాట. క్లాస్ వర్క్ వెళ్ళండి. క్లాస్ వర్క్ వెళ్ళిన తర్వాత 3 రకాల వర్క్స్ ఇచ్చాము. గ్రామ్ స్టెయిన్ ఇచ్చాను, బ్యాక్టీరియాలజీ ఇచ్చాను, ట్యూబ్స్ పైన ఇలా ఇచ్చాను అనమాట. ఓకే, సో మీరు బ్యాక్టీరియాలజీ ఉంది. ఓకే, క్లిక్ చేయండి ఇలా. సో క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు క్వశ్చన్స్ వస్తాయి, వీటిని ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద టిపికల్ సైజ్, బ్యాక్టీరియా సైజ్ ఎంత ఉంటుంది చెప్పండి. మీరు క్లాస్ విన్న వాళ్ళైనా పర్లేదు, వినని వాళ్ళైనా పర్లేదు, చెప్పండి ఎంత ఉంటుంది. 0 నుంచి 2 ఉంటుంది. బి సెలెక్ట్ చేయండి. తర్వాత వచ్చి బ్యాక్టీరియల్ షేప్ ఈ స్పెరికల్, కాకయ, బ్యాసిలయ, స్పైరల. స్పెరికల్ ఏది ఉంటుంది, కాకయ, రైట్. రాడ్ షేప్ బ్యాక్టీరియా, రాడ్ షేప్ ఏంటి, కాకయ, బ్యాసిలా, విబ్రియో. స్పైరల్ షేప్ ఏది ఉంటుంది, స్పైరిల్లా, రైట్. ఏ బ్యాక్టీరియా ప్రొటెక్షన్ అంటే ఏ బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ ప్రొటెక్షన్ వాటికి షేప్ ఇస్తుంది. ఇది సెల్ మెంబ్రేనా, సెల్ వాల్ ఉంటుంది అన్నిటికీ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఇది మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఎందుకంటే మాకు ఫర్దర్ వేరేది ఉన్నా కానీ కొంచెం క్లారిఫై అయిపోతుంది సార్. ఎవరు మీ పేరేంటి? నేను లక్ష్మణ్ సార్. ఓకే లక్ష్మణ్. అట్లయితే మనకి ఏమైతుంది తెలుసా, ఒక 1 year అవుతుంది కోర్స్ అయిపోయారు, 1 year అవుతుంది. అలానే ప్రొలాంగ్ కాదు, ఎందుకంటే మాకు ఓన్లీ బట్టి పట్టినట్టు అంటే పర్టికులర్ గా అదే ఆన్సర్ అన్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇంకే చేంజ్ అయినా కానీ కొంచెం. లక్ష్మణ్ మీరు ఇప్పుడే వింటున్నారా క్లాస్? అవును సార్, ఇప్పుడే కదా. కాబట్టి ఒక 2 days వెయిట్ చేసిన తర్వాత మీ సలహా ఇవ్వండి. ఎందుకంటే నేను చెప్తాను, ఇందాక మనం బ్యాక్టీరియాలజీ క్లాస్ చెప్పిన వాళ్ళకి ప్లాస్మా మెంబ్రేన్ తెలుసు, సైటోప్లాజం తెలుసు, సెల్ వాల్ తెలుసు, రైబోజోమ్స్ తెలుసు. వాళ్ళకి బ్యాసిలే తెలుసు, స్పైరిలే తెలుసు, కాకే తెలుసు, డిప్లోకాకే తెలుసు.
ఓకే, ఇందాక క్లాస్ ఓకే ఇతను ఎవరో కూల్ అని ఉన్నది కదా, తను అటెండ్ అయ్యాడు. తర్వాత ఓకే స్టెఫెలోకాకే తెలుసు, ఓకే డిప్లోకాకే తెలుసు, స్టెప్టో తెలుసు, టెట్రాస్ తెలుసు. మొత్తం ఇవన్నీ తెలుసు వాళ్ళకి, ఇప్పుడు ఓకే నేను ఏదైతే చెప్పానో. కాబట్టి ఆ తెలుసు ఓకే కాబట్టి ఈ నాలుగిట్లో ఒకటి మనం చూస్ చేస్తున్నాం. యూ అండర్స్టూడ్ రైట్? అట్లా అయితే మన క్లాస్లో ఏమైందంటే, క్లాస్లో ఇవన్నీ తెలుసు, డిప్లోకాక్ స్టెప్ ఇవన్నీ తెలుస్తాయి మన క్లాస్లో. అంటే నేను మీకు ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను ఎప్పుడు కూడా మల్టిపుల్ చాయిస్ నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయను. మల్టిపుల్ చాయిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సంవత్సరమైనా కాదు, 10 సంవత్సరాలు కాదు, అసలు మల్టిపుల్ చాయిస్ని ఎక్స్ప్లెయినే చేయను. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ థియరీ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రము మీకు ఇస్తాను. ఓకే, అప్పుడు ఏంటంటే ఆ థియరీ ఎవరికైతే నిజంగా పర్ఫెక్ట్గా వచ్చిందో వాళ్ళు అసలు మీరే చేసేస్తారు మొత్తం దీంట్లో. అర్థం, అసలు నా ఇన్వాల్వ్మెంట్ అవసరమే లేదు. ఓకే, మీరే చేసేస్తారు. ఇవన్నీ అసలు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయి ఉంటాయి. ఈరోజు నేను బ్యాక్టీరియాలజీ చెప్పా క్లాసు, వాళ్ళని అడగండి బ్యాక్టీరియాలజీ ఎవరైతే క్లాస్ విన్నారో. ఇందులో నుంచి ఏ ఒక్క టాపిక్ కూడా, ప్రతి ఒక్క ఆప్షన్ కూడా తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు ఉన్నారు కదా చూడండి, అబ్లిగేట్ ఎరోబ్, ఎన్రోబ్, ఫ్యాకల్టేటివ్ ఎన్రోబ్, మైక్రోఎల్ఫీ కవర్ అయిపోయింది. ఆటోట్రాఫ్, ఫోటోట్రాఫ్, కీమోట్రాఫ్ కవర్ అయిపోయింది. ట్రాన్సాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, కాంజుగేషన్ ఇది కవర్ అయిపోయింది. లాగ్ ఫేజ్, స్టేషనరీ, డెత్ ఫేజ్ మొత్తం దీంట్లో ఉన్న పెప్టోగ్లైకాన్, రైబోజోమ్స్, క్యాప్సెల్, ఈకోలై, రైజోబియం మొత్తం ఇంట్లో ఏ ఒక్క ఏమంటారు వర్డ్ కూడా వాళ్ళకి మిస్ అవ్వలేదు. ఓకే, సో దే గాట్ ఎవ్రీథింగ్ ఇట్లా ఉంది అని చెప్పారు. అలాంటప్పుడు మీకు ఈజీగా పెట్టేయచ్చు. రైట్, మీరు సెలెక్ట్ చేయండి ఏదైతే ఆఫ్టర్ క్లాస్, నాట్ బిఫోర్ క్లాస్, అప్పుడు సబ్మిట్ చేసేయండి. ఓకే, సబ్మిట్ చేస్తే ఇది రిక్వైర్డ్ ఉంది అంటే అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ స్కోర్ వస్తుంది. ఓకే, స్కోర్ వస్తుంది. దాని తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చింది నాకు కూడా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఏం చేస్తున్నాను, ఇందులో మీకు ఆన్సర్స్ కూడా వస్తాయి. వాటి ఇందులో మీకు ఆన్సర్స్ కూడా వస్తాయి. ఏమన్నా ఇష్యూ ఉంటే నాకు మీరు పింగ్ చేయొచ్చు, లేదా ఇక్కడ కూడా రాయొచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి రాశాడు, రాథోడ్ కిషన్, ఓకే సార్ అని రాశాడు. రైట్, మీకు ఏమైనా కమెంట్ ఉంటే అక్కడ రాసేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. ఇదిగోండి, ప్రీ అసెస్మెంట్ నెంబర్ అండ్ డేట్ ప్లీజ్ మెన్షన్ సార్ అన్నాడు. అంటే జనరల్ ప్రీ అసెస్మెంట్ అంటే ఏంటి, కోర్స్ కన్నా ముందు ఉన్నదని ప్రీ అసెస్మెంట్ అంటారు. మధ్యలో అసలు ప్రీ అసెస్మెంట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఏంటి, అక్కడ డేట్ నెంబర్ అవసరమే లేదు, ఎందుకంటే ఒకటే ఉంటుంది ప్రీ అసెస్మెంట్. దాని డేట్ అవసరం లేదు. డేట్ అంటే ఏంటి, క్లాస్ కన్నా ముందు, అంటే అసలు కోర్స్ కన్నా ముందు లేదని ప్రీ అసెస్మెంట్ అంటారు. కాబట్టి ఇది అసలు తెలియక పెట్టుంటాడు. సో ఇది అవసరం లేదు దానికి. రైట్, అంటే ఇలా మీకు ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ పెట్టవచ్చు. సో ఇక్కడ మీకు లైవ్ అంటే స్ట్రీమింగ్ అంతా ఉంటుంది. క్లాస్ వరకు వెళ్ళి మీకు అక్కడ ఇచ్చిన వర్క్ అంతా చేసి ఫిలప్ చేయండి. ఓకే, సో ఇది మనకి గూగుల్ క్లాస్ రూమ్ అనమాట. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు వీడియోస్ పెట్టడానికి ఇంకోటి మీకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కూడా పెట్టా చూడండి. అంటే లాస్ట్ టైం ఎవరైతే రాశారో వాళ్ళ దగ్గర ఒక క్వశ్చన్ పేపర్ మనం కలెక్ట్ చేసి పెట్టాము. ఈ క్వశ్చన్ పేపర్ మీరు చూస్తే 2018 ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది కంప్యూటర్ బేస్డ్ ఇది కూడా. ఓకే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూడండి. అంటే ఆప్షన్ 3 సెలెక్ట్ చేసుకున్నారు. అది ఎట్లా తీసుకున్నారో తెలియదు కానీ ఇది చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ పేపర్ చూసి మీరు ట్రై చేయండి, మీరు ఎంతవరకు కరెక్ట్ చేయగలుగుతున్నారని ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేయండి, తర్వాత ఓ 10 రోజుల తర్వాత ట్రై చేయండి, ఓ 15 రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేయండి. మీకు తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ వచ్చిందని, మీకు ఒక ఐడియా వస్తుంది. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, దీంట్లో అన్నీ పెడతాను. అయితే ఇందాక ఇంకెవరో అడిగారు, లేదు సార్ నాకు వాట్సాప్లోనే పెట్టామని కొంతమంది అడిగారు. వాట్సాప్లో ఏంటంటే ఓన్లీ లింక్స్ పెట్టగలుగుతాం. ఇప్పుడు ఇది వీడియో ఉంది, యూట్యూబ్ వీడియో, ఇది లింక్ పెట్టగలుగుతాం, కానీ ఇలాంటి వీడియోస్ పెట్టడం కష్టం అనమాట. అది కాబట్టి ఇంకోటి వాట్సాప్లో పెడితే ఇలాంటి వర్క్ మనం చేయలేం. ఇప్పుడు బ్యాక్టీరియాలజీ ఉంది, మీరు ఏం చేస్తారు, సెలెక్ట్ చేసి ఒక ఆన్సర్ పెట్టేస్తారు. అదే లింక్ మనకు వాట్సాప్లో ఇలాంటిది కుదరదు కదా. ఓకే, సో అదొకటి. సరే, డెఫినెట్గా నిన్నటికి ఈరోజు తేడా ఉంటుంది, ఈ రోజుకి రేపు కూడా తేడా ఉంటుంది. ఇంకొకటి, ఒక్క 1 వీక్ మీరు నాతో ట్రావెల్ చేస్తే అలవాటు అయిపోతుంది. అవునా కదా. సో నవి నచ్చడం మొదలు పెడతాయి. తర్వాత మీకు చెప్పింది కూడా నేను వినడం స్టార్ట్ చేస్తాను. మనం ఒక ఫ్రీక్వెన్సీలోకి వచ్చేస్తాం అనమాట, ఒక 2-3 డేస్. రైట్, ఫస్ట్కి ఈరోజు డిఫరెన్స్ తేడా ఉంటుంది డెఫినెట్గా, మళ్ళీ రేపటి కూడా డిఫరెన్స్ తేడా ఉంటుంది. ఒక 4 డేస్ అయితే అలవాటు అయిపోతుంది. దెన్ మీకు సబ్జెక్ట్ కూడా తెలుస్తుంటుంది. లేటర్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఓకే, సో ఇది అయితే మీకు ఇంకోటి పీపుల్ అని ఉంది కదా. ఈ పీపుల్లో ఇక్కడ చూడండి, 169 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, సో ఇందులో మీకు ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇందులో అందరు ఉన్నారు, బట్ కొంతమంది యాడ్ కాలేదన్నమాట, అంటే యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇది నేను స్టూడెంట్ లాగా తీసుకున్నాను, బట్ మనకేంటంటే ఈ స్టూడెంట్ లాగా ఒక
అడ్మినిస్ట్రేటర్ లా తీసుకుంటే అప్పుడు కనిపిస్తాయి అవి. సరే ఏదైనా వదిలేండి, నేను ఒక పని చేస్తాను. నా క్లాస్ అయిపోగానే ఎవరెవరు జాయిన్ కాలేదు గూగుల్ క్లాస్ రూమ్లో వాళ్ళకి నేను స్పెషల్గా కాల్ చేస్తాను. కాల్ చేసి కాల్ కనెక్ట్ అయ్యి మీకు అది సాల్వ్ చేస్తాను, ఇష్యూ అనేది సాల్వ్ చేస్తాను. ఓకే. సో జస్ట్ ఈరోజు కూడా జస్ట్ వినండి. ఓకే, విన్న తర్వాత ట్రై చేయండి. దాని తర్వాత మెటీరియల్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, రైట్. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్స్ ఏంటంటే, అంటే ఆల్రెడీ ఇందాక క్లాస్లో చెప్పాను, బట్ వేరే టాపిక్స్ చెప్తే మళ్ళీ మీకు డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అదే టాపిక్ చెప్తున్నాను. సో ఇందాక డెఫినెట్గా క్లాస్ విన్న వాళ్ళకు కొద్దిగా బోర్ వస్తుంది, ఎందుకంటే సేమ్ టాపిక్ డెఫినెట్గా వింటే బోర్ వస్తుంది. కాబట్టి మీ ఇష్టం ఉంటే ఉండండి, అదర్వైజ్ యూ కెన్ లీవ్. సో ఇప్పుడు మనం శాంపిల్ కలెక్షన్లో మనం ఎలాంటి ట్యూబ్స్ వాడతాము. ఓకే, ఇది ఒక చిన్న టాపిక్. సో ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్ ఇన్ లైక్ జస్ట్ 5-10 minutesలో ఫినిష్ చేస్తాను. మీకు ఇది ఐడియా ఉంటుంది. ల్యాబొరేటరీలో మనం శాంపిల్ కలెక్ట్ చేస్తామా, అంటే బ్లడ్ శాంపిల్, బేసికల్లీ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసినప్పుడు వాటిని టెస్ట్ ట్యూబ్లలో, టెస్ట్ ట్యూబ్ అంటే లైక్ ఇప్పుడు మన కరెంట్గా వ్యాక్టైనర్స్ అని వస్తున్నాయి కదా, ఆ వ్యాక్టైనర్స్లో ఫిల్అప్ చేస్తాము. ఎందుకంటే ఏం చేస్తాము, ఒక గ్లాస్ ట్యూబ్లలో వేసేవాళ్ళము, లేదంటే ఒక చిన్న వాయిల్స్ కడిగి సెంట్రిఫ్యూజ్ చేసి, అదే వాయిల్స్ కడిగి దాన్ని హాట్ ఎయిర్లో పెట్టి స్టెరిలైజ్ చేసి చేసేవాళ్ళం. అంటే యాజ్ ద టెక్నాలజీ ఈజ్ గోయింగ్ ఆన్, మనకు ఎక్యురసీ కోసము, ప్రెసిషన్ కోసము మనం కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాం. చిన్న చిన్న ఎర్రర్స్ కూడా రావద్దని చూస్తున్నాం. ఇప్పుడు బ్లడ్ షుగర్ 100 అనుకోండి, కరెక్ట్ 100 ఉండాలి, 99 రావద్దు, 101 రావద్దు. సో అంత పర్ఫెక్ట్గా మెజర్ చేయడం కోసం ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కాలిబ్రేషన్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నాం, అవునా. కాబట్టి ఈ వ్యాక్టైనర్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఈ వ్యాక్టైనర్లో రకరకాల కలర్లు ఉన్నాయి చూడండి, మీకు తెలుసు. అయితే డెఫినెట్గా వీటిలో ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. ఓకే, రెడ్ కలర్ దేనికి వాడతారు, తర్వాత గోల్డెన్ కలర్ ఎందుకు వాడతారు, సో ఇవన్నీ ఉంటాయి మనకి. ఓకే, సో ఇవి చూడండి, ఇది సోడియం సిట్రేట్. రెడ్ కలర్ ఏంటిది, క్లాట్ యాక్టివేటర్ ఉంటుంది. ఓన్లీ రెండే ఉంటాయి మన క్లాట్ కోసము, రెడ్ కలర్ ఇది, ఇది సెపరేషన్ జెల్ ఉంటుంది, గోల్డ్ కలర్. ఈ రెండే మనము సిరం కోసం యూజ్ చేస్తాం, క్లాటింగ్ కోసం యూజ్ చేస్తాం. మిగతా అన్నిట్లో కూడా యాంటీకోయాగులెంట్ ఉంటుంది. ఓకే, దీంట్లో యాంటీకోయాగులెంట్ ఉంటుంది, గ్రీన్లో ఉంటుంది, పింక్లో ఉంటుంది, ఐ మీన్ వాయిలెట్లో ఉంటుంది, రైట్, ఈ పింక్లో ఉంటుంది, ఇంకోటి బ్లాక్ ఉంటుంది. బ్లాక్ ఇక్కడ లేదు, బ్లాక్లో కూడా, బ్లాక్ మనం ఈఎస్ఆర్ వాడతాం అనమాట, సోడియం సిట్రేట్. అది కూడా అది యాంటీకోయాగులెంటే, ఈడిటీ యాంటీకోయాగులెంటే, ఫ్లోరైడ్ ఆక్సిలేట్ యాంటీకోయాగులెంటే, రైట్, హెపారిన్ యాంటీకోయాగులెంటే. కాబట్టి ఓన్లీ రెండిట్లోనే ఇది రెడ్ ఒకటి, ఇది ఒకటి. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, రెడ్ టాప్ తీసుకోండి. రెడ్లో ఏమి కలపరు, ఓన్లీ మనకు సిరం కోసం యూజ్ చేస్తాం రెడ్. ఓకే, కొన్ని సందర్భాల్లో దాంట్లో క్లాట్ యాక్టివేటర్ కూడా కలుపుతారు. క్లాట్ యాక్టివేటర్ అంటే ఏంటంటే అది తొందర క్లాట్ అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. ఓకే, తొందర క్లాట్ అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి ఏం చేస్తాం మనం, ఇంకోటి ఎన్నిసార్లు దాన్ని ఊపాలి, అటు ఇటు ఊపుతాం కదా, ఎన్నిసార్లు ఊపాలి, బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత రెడ్ దాంట్లో ఈవెన్ మీరు 5-6 సార్లు కూడా ఇన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చాడు 5-6 times ఇన్వర్ట్ చేయొచ్చు. ఎందుకు 5-6 times ఇన్వర్ట్ చేస్తామంటే అందులో యాక్టివేటర్ ఉంటుంది కదా, యాక్టివేటర్ కలిసి తొందరగా గడ్డగట్టడానికి ఒక 5-6 సార్లు ఊపొచ్చు. ఇక్కడ ఉన్నది చూడండి, ఓన్లీ ఈ క్లాట్ యాక్టివేటర్ ఉన్నది మాత్రమే 5-6 సార్లు ఊపుతాము. మిగతా అన్ని కూడా 8-10 సార్లు ఊపొచ్చు. అంటే ఇలా షేక్ చేస్తాం అనమాట, 8-10 సార్లు చేస్తాం. ఓకే, గాట్ ఇట్. ఇది ఒకటి, అంటే మీకు ఈజీ గుర్తుండడానికి ఏదైనా 8-10, మిగతా ఇవైతే 5-6 సార్లు ఊపొచ్చు. తర్వాత గోల్డ్ అంటే జెల్ ఉంటుంది దీంట్లో, మీకు చాలా మందికి తెలుసు. కరెంట్లీ మనం జెల్ ఉన్నది వాడుతున్నాం. ఎందుకు జెల్ ఉన్నది వాడుతున్నాము, ఎందుకు వాడతాం మనం, ఇప్పుడు సెంట్రిఫ్యూగేషన్ ప్రాసెస్ ఏంటి, సెంట్రిఫ్యూగేషన్లో బాగా డెన్స్గా ఉన్న పార్టికల్ కిందికి వస్తాయి, అవునా, లైట్గా ఉన్నాయి పైకి వస్తాయి. అంటే బేస్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో హెవీ పార్టికల్స్ కిందికి వస్తాయి, అవునా. అయితే మన బ్లడ్ అనేది సెల్స్ హెవీగా ఉంటాయి కాబట్టి కిందికి వస్తాయి. తర్వాత ప్లేట్లెట్స్ కొద్దిగా తక్కువ బరువు ఉంటాయి కాబట్టి మధ్యలో ఉంటుంది, పైన సిరం వస్తుంది, లైట్గా ఉంటుంది కాబట్టి సిరం వస్తుంది. అది సెంట్రిఫ్యూగేషన్ ప్రాసెస్, అవునా. అయితే మనకి ఏంటి ఇక్కడ, క్లాట్ కావాలి, సో క్లాట్ అయింది. క్లాట్ అయిన తర్వాత సిరం కావాలి కదా, సో సెంట్రిఫ్యూజ్ చేస్తాం. సో సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత సిరం వస్తుంది పైన. అయితే మళ్ళీ మనం షేక్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది, సిరము మళ్ళీ కింద ఉన్న బ్లడ్ రెండు కలిసిపోతాయి. ఇది రెడ్ కలర్ ప్రాబ్లం. రెడ్ కలర్ అది అంటే మనం షేక్ చేసిన, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ పర్పస్, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి ఎక్కడో ప్లెబోటమీలో తీసి ఇక్కడికి తీసుకొస్తారు, ఏది ల్యాబ్కి తీసుకొస్తారు. సో తీసుకొస్తే ఏమవుతుంది, హిమోలైసిస్ కూడా అవుతాయి కదా, వాళ్ళు ఎట్లా ఇట్లా షేక్ చేస్తే హిమోలైసిస్ అవుతుంది. దాని తర్వాత బ్లడ్ అంతా మళ్ళీ సిరంలో కలిసి మన దగ్గరకు వస్తే, అరే కలిసిపోయింది, మళ్ళీ మనం సెంట్రిఫ్యూజ్ చేసుకుంటాం. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది, మనం మైక్రో పీపర్తో తీసేటప్పుడు పొరపాటున మనం చేయి షేక్ అయింది అనుకోండి,
ఆ మైక్రోబ్ బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళగానే మళ్ళీ బ్లడ్ సీరం కలుస్తుంది. అంటే అట్లీస్ట్ కొన్ని సెల్స్ అయినా కలుస్తాయి. అవునా కదా? కాబట్టి రెడ్ కాకుండా మీరు జెల్ వాడారనుకోండి. జెల్ వాడినప్పుడు ఏమవుతుంది? జెల్ వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఆ జెల్ అనేది బ్లడ్ సెల్ అంటే కింద ఉన్న బ్లడ్కి పైన ఉన్న సిరం మధ్యలో జెల్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు కొద్దిగా షేక్ చేసినా కానీ ఆ జెల్ దాటి అది రాదు. ఆ జెల్ దాటి సిరం లోపలికి వెళ్ళదు. ఎందుకంటే దాని యొక్క డెన్సిటీ అనేది ఆ జెల్ యొక్క డెన్సిటీ అనేది బ్లడ్ కన్నా ఎక్కువ ఉంటుంది, సిరం కన్నా తక్కువ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ జెల్ తయారు చేశారు అనమాట. కాకపోతే జెల్ వల్ల చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు మైక్రోపిపెట్ కరెక్ట్గా సిరంలో పెట్టకుండా జెల్ గుచ్చారనుకోండి, ఆ జెల్లు పిపెట్లో ఇరికి మనకు అది రాదు, అంటే జామ్ అవుతుంది అది. కాబట్టి తీసేటప్పుడు జాగ్రత్తగా, అంటే జెల్తో కూడా ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉందన్నమాట. కాకపోతే మనం క్రాస్గా ఉంచి ఆ జెల్ టచ్ కాకుండా మనం తీస్తే అది హ్యాపీగా వచ్చేస్తుంది. అవునా? తర్వాత ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. నిమ్స్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిమ్స్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా నాకు నిమ్స్ నుంచి కూడా మీరు ఒకసారి చాట్లో రాయండి నిమ్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీకు శాంపిల్ శాంపిల్ కలెక్షన్కి మనం ప్లెబోటమీ వాడతాం రూమ్ని. అవునా? ఒక ప్లెబోటమీ అంటే శాంపిల్ కలెక్షన్ రూమ్ వాడతాం. అక్కడి నుంచి ల్యాబ్లలోకి వెళ్ళిపోవాలి. ఎట్లా వెళ్తాయి? ఇందాక పంపించారు, ఇందాక రాశారు మీరు ట్రాన్స్పోర్టేషన్ అని రాశారు. అంటే ఎట్లా వెళ్తాయి అంటే ఒక న్యూమాటిక్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. మీకు ఐడియా ఉందో లేదో? ఓకే, న్యూమాటిక్ సిస్టమ్ అంటారు దాన్ని. న్యూమాటిక్ సిస్టమ్ అంటే ఒక ఇది చూడండి, న్యూమాటిక్ న్యూమాటిక్ ల్యాబ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని ఉంటుంది. ఓకే, ఇది ఏమైతుందంటే ఒక యశోదలు వాడుతున్నారు మీరు, రైట్ రైట్ రైట్, ఇది శాంపిల్ కలెక్ట్ చేసి ఇట్లా హోల్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, అది లేసేస్తే ల్యాబ్కి వెళ్ళిపోతుంది. పైపులు ఉన్నాయి మొత్తము, ఆ, రాస్తారన్నమాట ఎక్కడికి వెళ్ళాలి అది. ఓకే, ఈ వార్డ్స్ ఉంటాయి కదా, ప్రతి వార్డులో కలెక్ట్ చేసి దాంట్లో వేసేస్తారు. దాంట్లో వాక్యూమ్ ఉంటుంది అనమాట, వాక్యూమ్తో లాగేసుకుంటుంది లోపల, ఇట్లా ఉంటుంది అంతా కూడా. నిమ్స్లో ఉంది. ఓకే, ఇగో ఇది ఒక బాక్స్ లాగా ఉంటుంది, దాంట్లో పెట్టేసి శాంపిల్స్ అన్ని దాంట్లో వేస్తే వెళ్ళిపోతుంది. ఇదంతా న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ ఉంటుంది దాన్ని. ఓకే, ఇది ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఇదంతా, అది వెళ్ళిపోతుంది. అంటే న్యూమాటిక్లో మనకు ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు సిరంజ్ ప్లంజ్ ఉంటుందా, సిరంజ్ గుంజగానే మనకు నెగిటివ్ ప్రెషర్ వస్తుందా, ఆ నెగిటివ్ ప్రెషర్ న్యూమాటిక్ ప్రెషర్ ఉంటుంది, దాంతో వెళ్తుంది అనమాట. ఏమో చెప్పలేము, ఎగ్జామ్లో ఇది కూడా అడగొచ్చు. ఓకే, ద లేటెస్ట్ సిస్టమ్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ద బ్లడ్ శాంపిల్స్ అంటే న్యూమాటిక్ సిస్టమ్. అదే యశోదలో ఉంది. అవును, యశోలో ఉంది. ఇక అంటే ఈ మోడర్న్ టెక్నాలజీ అంతా యూజ్ చేస్తుంటారు. కిమ్స్ హాస్పిటల్లో కూడా ఉందా? ఉండొచ్చు. ఓకే, ఫైన్. కాకపోతే ఫస్ట్ నిమ్స్లో ఉందన్న విషయం నాకు తెలుసు. ఓకే, రైట్. ఓకే, ఎక్కడ ఉందాం మనం? మ్మ్. ఒక్క నిమిషం. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఈ రెడ్ రెడ్ ట్యాప్ దేనికి వాడతాం? సింపుల్గా చెప్పండి, మీకు తెలిసిందే కదా. సిరాలజీ కోసం వాడతాము. తర్వాత బ్లడ్ బ్యాంకింగ్లో మనం ఏమంటారు చేస్తాం కదా, మేజర్ క్రాస్ మ్యాచింగ్, మైనర్ క్రాస్ మ్యాచింగ్ చేస్తాం కదా. సో దానికోసం జనరల్గా వాడతాం. మామూలు బయోకెమిస్ట్రీలో కూడా ఎక్కువ వాడుతూనే ఉంటాం. సిరాలజీలో, బయోకెమిస్ట్రీలో ఇది కామన్, చాలా మంది రెడ్డే వాడతారు. ఎవరైనా క్లాట్ యాక్టివేటర్స్ ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఈ పీసీఆర్ కానీ లేదా కొన్ని చాలా మైనర్ కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లలో ఒక్క బ్లడ్ సెల్ కూడా రావద్దు అనమాట. అర్థమైందా? ఒక బ్లడ్ సెల్ కూడా రావద్దు, సిరం అనేది కంటామినేషన్ కావద్దు బ్లడ్తో. అలాంటి సిచ్యువేషన్లో అది జనరల్గా మనం ఇమ్యునాలజీలో ఎక్కువ వాడతాం. ఇమ్యునాలజీలో ఎక్కువ వాడతాం. లేదంటే మనకు మాలిక్యులర్ ఆంకాలజీ ల్యాబ్ కానీ లేదా మాలిక్యులర్ ల్యాబ్స్ కానీ ఉంటాయి, వాటిలలో వాడాలన్నప్పుడు ఈ క్లాట్ యాక్టివేటర్ ఉంటుంది. సో మనకి రెడ్ ట్యూబ్ కన్నా కూడా ఈ ట్యూబ్ కొద్ది కాస్ట్, ఎందుకు కాస్ట్ ఉంటుంది అంటే అందులో జెల్ ఉంటుంది కదా, సో దాని మీద కొద్ది కాస్ట్ ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మ్మ్, అసలు మనకు ఆ, ఎలాంటి కంటామినేషన్ ఉండొద్దు. అంటే కంటామినేషన్ ఐ మీన్స్ లైక్ అదర్ ఏమంటారు, అదర్ థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ డెన్సిటీ, అంటే బ్లడ్ సెల్కి ఉన్నటువంటి డెన్సిటీతోని ఉందనుకోండి, అవన్నీ కిందికి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, సో అలాంటప్పుడు అలాంటి కంటామినేషన్స్ కూడా మనకి ఉండవు కాబట్టి యూజ్ చేస్తారు.
సో ఈ జెల్ ఏంటంటే మామూలుగా దట్స్ ఏ కెమికల్లీ డిఫైన్డ్ జెల్ విచ్ వోంట్ ఇంటర్ఫియర్ ద రిజల్ట్స్. అంటే ఆ జెల్లో చూడండి టీడీఎస్ జీరో ఉంటుంది, రైట్. అది ఎలక్ట్రోలైట్స్ ఉండదు. జెల్ జెల్ అనేది ఇప్పుడు మామూలుగా హాస్పిటల్లో చూడండి ఇది చేస్తారా, స్కాన్ చేసేటప్పుడు జెల్ రాస్తారా, అది ఎలక్ట్రోడ్ జెల్ అంటారు, అది వేరు. ఆ జెల్ ఏమైందంటే మీకు ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది, ఎలక్ట్రోడ్ జెల్ అంటాం దాన్ని. ఓకే, కానీ ఈ జెల్ వేరు. అంటే మీకు దాంట్లో ఏమీ ఉండదు, జస్ట్ బ్లాంక్ అనమాట. అందులో ఏది ఉన్నా మళ్ళీ మనకు రిజల్ట్ ఇంటర్ఫియర్ అవుతుంది కాబట్టి అది ఒక ఆర్టిఫిషియల్ ఒక జెల్ తయారు చేస్తారనమాట. ఓకే, అంటే దాంట్లో ఏముందనేది నేను కూడా చూడలేదు, బట్ ఇందులో జెల్ ఉంటుంది. సో రైట్, ఇంకా బ్లూ ట్యాప్, ఐ మీన్ బ్లూ కలర్ ఈ టాప్, ఇది ఏముంటుంది దీంట్లో చెప్పండి? ఈడిటిఏ ఉంటుంది మెయిన్గా. ఇది ఈడిటిఏ ఉంటుంది. దేనికోసం వాడతారు ఇది అంటే బ్లాక్ తీసుకోండి, రైట్. బ్లాక్ వచ్చేసి సోడియం సిట్రేట్ ఉంటుంది, అది ఈఎస్ఆర్ వాడతారు. ఇది దేనికి వాడతారు? ఈడిటిఏ దేనికి వాడతారు? ఈడిటిఏకి, ఏపీడిటికి వాడతారా? ఈడిటిఏ హెచ్బిఏ1సి కూడా వాడొచ్చు కదా. సిబిపికి వాడతారు, రైట్. సిబిపి అనేది హెచ్బిఏ1సికి, సిబిపికి, సెల్ కౌంట్కి, దానికి ఈడిటిఏ వాడతారు, రైట్. ఇది బాగుంది. తర్వాత హెపారిన్ దేనికి వాడతారు? హెపారిన్ మనం ఏమంటే నేచురల్ యాంటీకోయాగులెంట్ అంటాం. నేచురల్ యాంటీకోయాగులెంట్ అంటాం. హెపారిన్లో మనకి లిథియం హెపారిన్ ఉంటుంది, సోడియం హెపారిన్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ రెండు ఒకటే. అయితే హెపారిన్ వాడడానికి రీజన్ ఏంటంటే కొన్ని టెస్టులు మనం ప్లాస్మాతో చేస్తాం, అర్థమైందా? కొన్ని టెస్టులు ప్లాస్మాతో చేస్తాం, అప్పుడు హెపారిన్ వాడడం బెటర్ అనమాట. ఎందుకంటే హెపారిన్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో, ఇప్పుడు సోడియం సిట్రేట్ అనుకోండి, అంత కొంత క్వాంటిటీ 0.6 ml లేకపోతే 0.4 ml 0.2 ml అట్లా వాడాలి. ఈవెన్ ఈడిటిఏ తీసుకున్నా కానీ ఒక డ్రాప్ 2 drops అట్లా ఉంటుంది. కానీ హెపారిన్ అనేది నేచురల్ యాంటీకోయాగులెంట్ అంటారు. ఈ నేచురల్ యాంటీకోయాగులెంట్ అనేది ఆ, ఎక్కువ ఇంటర్ఫియర్ కాదు. అందుకని చెప్పేసి ఈవెన్ లూపస్ టెస్ట్ కూడా మనం వాడతాము, లూపస్ ఎరిథెమటస్ టెస్ట్ కూడా వాడతాము. ఇంకోటి ఈ హెపారిన్ దేనికంటే ప్లాస్మా కోసం. ఓకే, దాని క్లాట్ అవుతుంది కదా, క్లాట్ అయినాక అది క్లాట్ అంటున్నాను, సెంట్రిఫ్యూజ్ చేస్తారు కదా, అది అన్క్లాటెడ్ బ్లడ్ అంటే ఓల్డ్ బ్లడ్ని సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ఏమైతే పైన వచ్చేదాన్ని సిరం కాదు కదా అనేది ప్లాస్మా అంటారు. సో ఆ ప్లాస్మా కోసం మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే, సో నేను లావెండర్ కలర్ ఏది, లావెండర్ కలర్ అంటే ఇది, రైట్. ఈ లావెండర్ కలర్ ఉన్నదాన్ని ఈడిటిఏ. ఇది కూడా మనం క్రాస్ మ్యాచింగ్ సెల్ వాష్ అంటాం కదా, దానికోసం యూజ్ చేయొచ్చు. లేదా ఇది కూడా వాడచ్చు, ఈ కలర్ కూడా వాడచ్చు, బ్లూ కలర్ కూడా వాడచ్చు. తర్వాత గ్రే కలర్, గ్రే కలర్లో ఏముంది? సోడియం ఫ్లోరైడ్ ఉంది. ఈ సోడియం ఫ్లోరైడ్ ఏంటి? గ్లూకోజ్. ఎందుకు గ్లూకోజ్ వాడతాను చెప్పండి ఇది? ఈ గ్లూకోజ్ అనేది ఏంటంటే మన అంటే ఈ సోడియం ఫ్లోరైడ్ కానీ లేదంటే ఫ్లోరైడ్ ఆక్సలేట్ కానీ ఇవి ఏం పని చేస్తాయంటే షుగర్ గ్లైకాలసిస్ కాకుండా ఆపుతాయి. మనం బ్లడ్ చాలాసేపు పెట్టామనుకోండి ఏమవుతుంది, బ్లడ్లో ఉన్న సెల్స్ ఆ గ్లూకోజ్ని ఉపయోగించుకొని నేను చెప్పాము 4-5 గంటలు అయితే అందులో సిరంలో ఉన్న బ్లడ్ గ్లూకోజ్ అంతా సెల్స్ వాడేస్తాయి. అదే మీరు ఫ్లోరైడ్ వేసారనుకోండి అప్పుడు గ్లైకాలసిస్ని ఆపేస్తుంది ఆ ఫ్లోరైడ్ అనేది. సో ఫ్లోరైడ్ ఇన్హిబిట్స్ గ్లైకాలసిస్, ప్రిజర్వింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనమాట. అంటే ఓన్లీ గ్లూకోజే కాదు, ఏదైనా లాక్టేట్ కానీ గ్లూకోజ్ కానీ సుక్రోజ్ ఏది ఉన్నా సరే అది కానివ్వదు. కాబట్టి ఆర్బిఎస్ పర్పస్ మనం ఇది వాడతాం. ఓకే, సరే. ఈడిటిఏ దేనికి అనుకున్నాం? జస్ట్ అంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో మీకు ఏమన్నా ఇస్తే ఆ, రాయొచ్చు మీరు. ఈడిటిఏ దేనికి? సిబిపి కోసం వాడతాం. తర్వాత లైట్ బ్లూ కలర్ దేనికి వాడతాము? సోడియం సిట్రేట్, పీటీకి, ఏపీటీటీకి దీనికి వాడతాం. హెపారిన్ దేనికి వాడతాము? ఇది గ్రీన్ కలర్ ఇందాక చెప్పాను, ప్లాస్మా కోసం వాడతాము. తర్వాత ఇన్యాక్టివేటింగ్ థ్రాంబిన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ ప్లాస్మా సపరేషన్ కోసం వాడతాము. ఏమీ లేని రెడ్ మాత్రం క్లాట్ అయిన తర్వాత సిరం కోసం వాడతాము. సోడియం ఫ్లోరైడ్ అనేది ఈ గ్రే కలర్ టాప్ క్యాప్ ఉన్నది మనం వాడేది దేనికోసం? గ్లూకోజ్ కానీ లేదంటే ఏదైనా లాక్టేట్ అలాంటి టెస్ట్లు వాడడానికి యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్నాయి చూడండి దేంట్లో ఏముంటుంది. తర్వాత ఇది ఫంక్షన్ కూడా కావాలి మనకి. సో ఈడిటీ ఏం పని చేస్తుంది? ఈటీ ఏం పని చేస్తుంది? ప్రివెంట్స్ బ్లడ్ క్లాటింగ్ బై బైండింగ్ కాల్షియం. నేను మర్చిపోయాను మీకు ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో అంటే మనకు సిబిపి హెమటాలజీలో ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏంటంటే బ్లడ్ ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది, బ్లడ్లో ఏమేమి ఉంటుంది, ఫైబ్రినోజెన్కి తేడా ఏంటి, థ్రాంబోప్లాస్టిన్ అంటే ఏంటి, థ్రాంబిన్ అంటే ఏంటి, కాల్షియం అంటే ఏంటి, చిలేటింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి, అంటే అసలు బ్లడ్ క్లాట్ కావడానికి
ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి, కే ఫ్యాక్టర్ ఏంటి, హిమోఫిలిక్ ఫ్యాక్టర్ ఏంటి, తర్వాత థ్రాంబోసైట్స్ ప్లేట్లెట్స్ ఏం పని చేస్తాయి, కాల్షియం ఏం పని చేస్తుంది. మనం ఆల్రెడీ ఒకసారి చెప్పాం, లైక్ వీ హ్యావ్ 13 ఫ్యాక్టర్స్ అని. ఆ 13 ఫ్యాక్టర్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడానికి, క్లాట్ కావడానికి అవి ఏమేమి పనిచేస్తాయి అని ఒకటి మీకు డెఫినెట్ క్లాస్ చెప్తాను ఒకటి. అయితే దాంట్లో ఏంటంటే కాల్షియంతోని ఈ ఈడిటిఏ బైండ్ అయ్యి బ్లడ్ క్లాట్ కాకుండా చేస్తుంది. కాబట్టి కాల్షియం కూడా బ్లడ్ కోఆగులేషన్లో ఒక ఫ్యాక్టర్ అన్నమాట. కాబట్టి ఆ కాల్షియం ఫ్యాక్టర్ని అడ్డుకుంటుంది, కాబట్టి ఈడిటి అనేది అక్కడ క్లాట్ కాదు. తర్వాత సోడియం సిట్రేట్ అన్నాం. సో సోడియం సిట్రేట్ కూడా ఆల్మోస్ట్ కాల్షియంతో బైండ్ అవుతుంది కాబట్టి క్లాట్ కానివ్వదు. సో హెపారిన్ ఏంటిది? హెపారిన్ చూడండి థ్రాంబిన్ ఇన్హిబిట్ చేస్తుంది. సో ఈడిటిఏ సోడియం సిట్రేట్ ఏమో కాల్షియంతో బైండ్ అవుతుంది, హెపారిన్ ఏమో థ్రాంబిన్ని థ్రాంబోప్లాస్టిన్ కన్వర్ట్ చేయకుండా ఆపేస్తుంది. సో హెపారిన్ యాక్ట్స్ అంతా థ్రాంబిన్. ఓకే, ఇంకా ఏం యాడిటివ్స్ లేదంటే ఏం లేదు. సోడియం ఫ్లోరైడ్ ఏం చేస్తుంది? గ్లైకోలైసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, తర్వాత ఇక మనం ల్యాబ్లో ఏంటి టైప్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి కదా, సీరమ్, ప్లాస్మా, గోల్డ్ బ్లడ్ కోసం మనం ఇవన్నీ యూజ్ చేస్తాం. ఏబిజీ కోసం కూడా హెపారిన్ వాడతాం. రైట్, మంచి పాయింట్ అది. ఆర్టీరియల్ బ్లడ్ కోసం కూడా మనం వాడతాము. వీనస్ బ్లడ్ అనుకోండి, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాసెస్ కోసం కూడా మనం హెపారిన్ వాడతాం. ఓకే, అది నేచురల్ యాంటీకోయాగులెంట్ కదా, లైట్గా మొత్తం దానికి కోటింగ్ లాగా ఉంటుంది. సో మనం వేస్తాం. ఇది హెపారిన్ మన బాడీలోకి వెళ్ళినా ఏం కాదనమాట. హెపారిన్ బాడీలోకి వెళ్ళే ఏం కాదు. ఎలా అంటే మేము వెన్ వీ యూస్ టు వర్క్ ఇన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు ఏంటంటే బ్లడ్ తక్కువ ఉందనుకోండి, బ్లడ్ తక్కువ ఉంటే ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు ఆ మెథడ్ వాడుతున్నారో లేదో, ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఆ మెథడ్ వాడేవాళ్ళు. ఒక సిరంజ్ ఉంటుంది, ఒక పెద్ద సిరంజ్, ఒక 30 ml సిరంజ్ ఉంటుంది, పెద్దది 30 ml 50 ml సిరంజ్ ఉంటుంది. ఆ 50 ml సిరంజ్లో ఏం చేసేవాళ్ళు, ప్లంజర్ తీసి మొత్తం హెపారిన్ ఒక 2 ml 3 ml హెపారిన్ పోసి ఆ సిరంజ్ మొత్తం ఏమంటారు హెపారిన్ అంటేటట్టుగా చూస్తారనమాట. మనం వంట చేసేటప్పుడు మొత్తం నూనె రాస్తాం కదా అంటుకోకుండా, సో అది మొత్తం హెపారిన్ రాసి అప్పుడు డోనార్ నుంచి, అంటే ఆల్రెడీ డోనార్ అవన్నీ టెస్టులు చేసేస్తారు, డోనార్ నుంచి స్లోగా బ్లడ్ లాగేస్తారు. మన బ్లడ్ కలెక్ట్ చేస్తారు కదా బ్యాగ్లకి. అప్పట్లో ఇది అంటే ఈ మెథడ్ ఉండేది, ఇప్పుడు వాడుతుందో తెలియదు. సో అది స్లోగా బ్లడ్ లాగి ఆ 30 ml 50 ml సిరంజ్ ఉంటుంది, దాంట్లో లాగేసి తర్వాత ఏం చేస్తారంటే పిల్లలు, అంటే అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా, హిమోలైటిక్ అనీమియా కానీ ఇలాంటి డిసీజ్ వస్తుంది కదా, మన నిన్న ఎవరు చెప్పారు కదా మీ దాంట్లో, ఎరిథ్రోబ్లాస్టోసిస్ పిటాలిస్ అని. అంటే ఈ హిమోలైటిక్ అనీమియా ఉంటుంది, ఈ ఏమంటారు మిస్ మ్యాచింగ్, అంటే ఈ తల్లిదండ్రుల బ్లడ్ కలవకపోవడం వల్ల మిస్ మ్యాచింగ్ అవుతుంది. అంటే తండ్రిది నెగిటివ్, తల్లిది పాజిటివ్ ఉందనుకోండి, లేదా తల్లిది నెగిటివ్ ఉండి, మెయిన్గా అయితే ఇదే జరుగుతుంది, తల్లిది నెగిటివ్ ఉండి తండ్రిది పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ అంటారు. ఇదంతా హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అప్పుడు చేస్తారు. 30 ml 20 ml తీస్తారు కదా, చిన్నగా స్లోగా పిల్లవాడికి ఎక్కిచ్చేస్తారు అనమాట. వాడికి ఎంత ఉంటాడు, చిన్నోడు కదా, 30 ml 50 ml సరిపోతుంది. మనుషులకైతే మనం 350 ml అట్లా వాడతాం, కానీ వాడు 50 ml బేస్డ్, అంటే వెయిట్ని బట్టి. రైట్, కరెక్ట్, వెయిట్ని బట్టి ఒక కేజీకి 10 ml కావాలి, అంతేనా? సో వాడు ఎంత ఉంటాడు, 2.5 kgs ఉంటాడు కాబట్టి 2.5 ml, అదే 25 ml 50 ml. రైట్, గుడ్. సో ఇట్లా యూస్ చేస్తాం అనమాట. రైట్, ఓకే, సరే, ఇది అయిపోయింది. అంటే మన పెథాలజీలో ఇట్స్ వెరీ స్మాల్ టాపిక్, ఇది సరిపోతుంది మీకు. తర్వాత బ్యాక్టీరియాలజీ ఒకటి స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్లో కూడా నేను ఇదే చెప్పిన, బ్యాక్టీరియాలజీ. సో బ్యాక్టీరియాలజీ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద మైక్రోబయాలజీ, అవునా? సో మైక్రోబయాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ స్టడీని మైక్రోబయాలజీ అంటాం. ఏమేమి వస్తాయి అంటే అన్నీ వస్తాయి. ఏదైతే సూక్ష్మంగా ఉందో, ఏదైతే మైక్రోగా ఉందో, ఏదైతే మన కంటి కనిపించలేదో వాటిని మనం మైక్రో ఆర్గనిజమ్స్ అంటాం, అవునా? ఏమేమి వస్తాయి మైక్రో ఆర్గనిజమ్స్ అంటే? బ్యాక్టీరియా వస్తుంది, ఫంగే వస్తుంది, వైరస్ వస్తుంది, వైరాయిడ్ అంటాం అది వస్తుంది, ప్రయాన్ అంటాం. ఓకే, అన్నీ అంటే ఏదైతే కంటికి కనిపించలేదో అన్నీ కూడా మైక్రో ఆర్గనిజమ్సే. కానీ బ్యాక్టీరియాలజీ అంటే ఏంటి? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీలో ఏమేమి ఉంటాయి? బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియాలజీ, వైరస్ ఉంటే దాని చదివితే వైరాలజీ, ఫంగస్ ఉంటుంది దాని చదివితే మైకాలజీ. అట్లా అంటే కనిపించేవి చాలా ఉంటాయి, మళ్ళీ మన డివిజన్స్ ఉంటాయి, దాంట్లో బ్యాక్టీరియాలజీ మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మనకు బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా వస్తాయి కాబట్టి బ్యాక్టీరియాలజీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే మెయిన్గా బ్యాక్టీరియాని, అంటే మన సెల్కి బ్యాక్టీరియా సెల్కి ఏమేమి డిఫరెన్స్ ఉంటుంది?
మన సెల్ వచ్చేసి మన సెల్ కానీ లేదంటే అదర్ సెల్స్ ఏదైనా ఆ సెల్స్ యూకారియోటిక్ సెల్స్ అంటాము. బ్యాక్టీరియాని ప్రోకారియోటిక్ సెల్ అంటాము. ప్రోకారియోటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. ఈ యూకారియోటిక్ అంటే ఏంటి, ప్రోకారియోటిక్ అంటే ఏంటి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది బేసిక్గా మనకు తెలియాలి, యూకారియోటిక్ ప్రోకారియోటిక్. సో యూకారియోటిక్ అంటే కార్యో అంటే ఏంటి, న్యూక్లియస్ అని అర్థం. కార్యో అంటే న్యూక్లియస్, డిఎన్ఏ ఉంటే దాన్ని కార్యో అంటాం. అవునా? అయితే ఇప్పుడు ఇక్కడ ఒక మీ సెల్ తీసుకోండి, దాన్ని ఇప్పుడు ఒక సెల్ ఉంది. ఈ సెల్లులో మధ్యలో ఏముంది, న్యూక్లియస్ ఉంటుంది, అంటే డిఎన్ఏ మెటీరియల్ ఉంటుంది. డిఎన్ఏ మెటీరియల్ ఉంటుంది ఈ మధ్యలో. ఈ డిఎన్ఏ చుట్టూ ఒక వాల్ ఉంది చూసారా, సెల్ వాల్ ఉందా, అంటే ఈ సెల్ వాల్ అంటే ఇది డిఎన్ఏ చుట్టూ ఒక వాల్ ఉంటుంది. ఓకే, సో దాని ఇప్పుడు ఇది తీసుకోండి, న్యూక్లియోలస్, ఇదిగోండి. రైట్, ఇప్పుడు పెద్దగా కనిపిస్తుంది. సో ఈ న్యూక్లియస్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది. అవునా? ఇదంతా కలిపి మనం, ఇది డిఎన్ఏ మెటీరియల్. ఇక్కడ చూడండి, న్యూక్లియర్ ఎన్వలప్ అంటే న్యూక్లియర్ చుట్టూ ఒక ఎన్వలప్ ఉంటుంది. దాని లోపల ఉండేది న్యూక్లియోప్లాజం అంటారు. దీని బయట ఉండే సైటోప్లాజం అంటారు. ఇది న్యూక్లియస్, ఇదంతా సైటోప్లాజం, ఇందులో ఉన్న న్యూక్లియోప్లాజం, తర్వాత ఇందులో డిఎన్ఏ ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ అంటాము. ఓకే, అంటే ఇదంతా కలిపి మనం న్యూక్లియస్ అంటాము, ఈ భాగం అంతా కూడా. అయితే ఈ అంటే ఈ డిఎన్ఏ మెటీరియల్కి ఒక పొర ఉంది కదా, న్యూక్లియర్ ఎన్వలప్ ఉంది కదా, లేదా న్యూక్లియర్ లేయర్ ఉంది కదా. కాబట్టి దీన్ని ఏమంటే యూకారియోటిక్ అంటాం, అంటే ట్రూ లేయర్, ట్రూ మెంబ్రెయిన్ ఉంది. ఓకే, అదే మీరు ఒక ప్రోకారియోటిక్ తీసుకున్నారు. ప్రో అంటే ఏంటి, బ్యాక్టీరియా. ప్రో అంటే ఏంటి, డెవలప్ కాంది అని అర్థం. ఓకే, బ్యాక్టీరియా తీసుకున్నారు. ఈ బ్యాక్టీరియా సెల్ ఎట్లా ఉంటుందంటే, ఇది బ్యాక్టీరియా కదా, ఇది మన ఎనీ బ్యాక్టీరియా తీసుకున్నప్పుడు ఇది బ్యాక్టీరియా. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే న్యూక్లియస్ ఉంది, అంటే డిఎన్ఏ ఉంది. దాని చుట్టూ లేయర్ ఎక్కడ ఉంది, లేదు. సో డిఎన్ఏ చుట్టూ లేయర్ లేదనుకోండి, మనం ప్రోకారియోటిక్ అంటాం. అది ఇంకోటి ఏంటంటే, ఈ డిఎన్ఏ ఒక్కోసారి ఇట్లా ఉంటుంది, ఒక్కోసారి డిఫ్యూజ్డ్ డిఎన్ఏ కూడా ఉంటుంది. అంటే అక్కడ కొద్దిగా పీసెస్ కట్ అయిపోయి ఉంటుంది, దాన్ని డిఫ్యూజ్డ్ డిఎన్ఏ అంటాం. ఆ డిఫ్యూజ్డ్ డిఎన్ఏ కూడా మీకు ప్రోకారియోటిక్లో కనిపిస్తుంది. ఓకే, కాబట్టి బ్యాక్టీరియా అనేది ప్రోకారియోటిక్, యూకారియోటిక్ కాదు. ఓకే, రైట్. నెక్స్ట్, బ్యాక్టీరియా ఎన్ని రకాలు ఉంటుంది, ఎన్ని రకాల షేప్లు ఉంటుంది, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే దీనిపైన మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ నేను షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా చూపిస్తాను. ఓకే, ఇది తీసుకోండి. బ్యాక్టీరియాలో ఇది ఎక్కడెక్కడ, ఒక్క నిమిషం, ఇది చూడండి. బ్యాక్టీరియాలో మనకి రౌండ్ ఉంటుంది కదా, రౌండ్ ఉంటే కాకస్ అంటాం. కాకస్ అంటే ఏంటి, ఒకదాన్ని ఏమంటారు, కాకస్ అంటాం. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే కాక్కై అంటాం. ప్లూరల్ ఫామ్ని కాకై అంటాం, ఒకటి ఉంటే కాకస్ అంటాం. అది ఇక్కడ చూడండి, ఒకటే ఉంటే సపరేట్గా దాన్ని కాకస్ అంటాం. ఓకే, లేదా మోనోకాకస్ అంటాం, ఒకటి ఉందని. అయితే బ్యాక్టీరియాలో రెండు జతగా ఉంటాయి, రెండు అంటే కలిసి ఉంటాయి. దీని ఏమంటే డిప్లోకాకస్ అంటాం. డిప్లో అంటే రెండు, ఇవన్నీ రెండు ఉంటాయి, ఎప్పుడు కూడా డిప్లోకాకస్ రెండు ఉంటాయి. అయితే దీని డిప్లో అంటే రెండు కదా, డై అంటే రెండు, డిప్లోకాకై. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా. స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అనేటటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఇంకా దాని చుట్టూ మెంబ్రెయిన్ కూడా ఉంటుంది, క్యాప్సల్ ఉంటుంది దానికి. సో దీన్ని డిప్లోకాకై అంటాం. ఇట్లా చైన్ లాగా ఉందనుకోండి, చైన్ లాగా ఉంటే స్ట్రెప్టోకాకై అంటాం. స్ట్రెప్టోకాకస్ నాలుగు ఉన్నాయి అనుకోండి, టెట్రాడ్ అంటాం. 8 కలిసి ఉంటే సార్సినే అంటాం. ఇటు 4 ఉన్నాయి, ఇటు 4, సార్సినా. అదొక బ్యాక్టీరియా. 8 కలిసి ఉంటే సార్సినే అంటాము, 4 కలిసి ఉంటే టెట్రాడ్ అంటాము. ఇట్లా ద్రాక్ష గుత్తులాగా లేదా బంచెస్ లాగా ఉంటుందని స్టెఫిలోకాకస్ అంటాం. ఓకే, బ్యాక్టీరియా ఎన్ని రకాలు ఉంటాయంటే, ఫస్ట్ రౌండ్ షేప్ ఉంటుంది, కామా షేప్ ఉంటుంది. తర్వాత ఈ రాడ్ షేప్ ఉంటుంది. రౌండ్ షేప్, రాడ్ షేప్, కామా షేప్ ఉంటుంది. సో రాడ్ ఉన్నదాన్ని బ్యాసిలస్ అంటాము, రౌండ్ ఉన్నదాన్ని కాకస్ అంటాము. కాకస్లోనే మళ్ళీ వాటి అరేంజ్మెంట్ని బట్టి డిప్లో ఉంటుంది, టెట్రాడ్ ఉంటుంది, సార్సినా ఉంటుంది, స్టెప్టోకాకస్ ఉంటుంది, స్టెఫిలోకాకస్ ఉంటుంది. ఓకే, ఇన్ని రకాలు ఉంటాయి. తర్వాత బ్యాసిలే తీసుకోండి. బ్యాసిలే ఏంటి, ఒకటి ఉంటే మోనోబ్యాసిలస్, కాబట్టి దాన్ని జస్ట్ బ్యాసిలస్ అంటాం. బ్యాసిలే కూడా చైన్ లాగా ఉందనుకోండి, స్టెప్టో అంటే అంతే కదా, స్టెప్టో బ్యాసిలే అంటాం.
ఇదేమో స్ట్రెప్టోకాకస్, ఇది స్ట్రెప్టోబాసిల్లే, రైట్. సో ఈ బ్యాక్టీరియా ఉంటే స్టెప్టో ఉంటుంది, లేదంటే ఆ, విడివిడిగా ఉండొచ్చు. ఓకే, ఇది బ్యాసిల్ ఇది. అయితే కొన్ని బ్యాక్టీరియాకి ఏంటంటే కామా షేప్లో ఉంటుంది, అంటే కొద్దిగా ఇట్లా కరువు ఉన్నది చూసారా, కామా షేప్లో ఉంది. కామా షేప్లో ఉందని విబ్రియో అంటాం. ఒక విబ్రియో మాత్రమే కామా షేప్లో ఉంటుంది. ఓకే, అంటే బ్యాక్టీరియా మనకి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఒకటి కాకస్ ఉంటుంది, ఒకటి బ్యాసిలస్ ఉంటుంది, ఇది కామా షేప్ ఉంటుంది. కామా షేప్ ఉన్నదని విబ్రియో అంటాము. తర్వాత ఇంకొకటి స్పిరిల్ అంట. స్పిరిల్ అంటే ఇట్లా ఉంకి, అంటే స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ లెక్క ఏమంటారు దాన్ని, స్ప్రింగ్ స్ప్రింగ్ ఉంటుంది కదా, అంటే కొద్దిగా స్పైరల్ షేప్ కాదు, మరి కొద్దిగా చిన్నగా ఉండి ఇట్లా కరువు ఉంటుంది అనమాట, దాన్ని స్పైరిల్లా అంటాం. అదే ఎక్కువ కరువుస్ ఉన్నాయి అనుకోండి, దాన్ని స్పైరోకీట్స్ అంటాం. అంటే మరి ఇప్పుడు చిన్న చిన్న స్ప్రింగ్ అనుకోండి, దీన్ని పెద్ద స్ప్రింగ్ అనుకోండి. ఓకే, సో దీన్ని స్పైరిల్లా అంటాం, దీన్ని స్పైరోకీట్ అంటాం. వాటి సో ఇవి బ్యాక్టీరియా ఉన్న రకాలు. చెప్పండి ఏమేమి ఉన్నాయి. కాకస్ అంటే మోనోకాకస్, డిప్లోకాకస్, స్టెఫెలోకాకస్, టెట్రాడ్, సాడ్సినా, స్టెఫెలోకాకస్. ఓకే, దెన్ బ్యాసిల్లై, నెక్స్ట్ విబ్రియో, స్పైరిల్లా, స్పైరోకిట్స్, ఇవి ఉంటాయి. ఇది ఒక రకమైనటువంటి క్లాసిఫికేషన్ ఇది. దాని తర్వాత ఇప్పుడు ఒక బ్యాక్టీరియా తీసుకున్నాం. ఈ బ్యాక్టీరియా పైన ఏముంది, ఇది బ్యాక్టీరియా కదలడానికి దానికి ఫ్లాజెల్లా అనేది ఒకటి ఆ, పైన ఉంటుంది, అవునా. ఈ ఫ్లాజెల్లా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియాకి ఫ్లాజెల్లా పొజిషన్ మనకి రకరకాల పొజిషన్స్లో ఉంటుంది అనమాట. ఓకే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. కాక ఏంటి స్పెరికల్, బ్యాసిల్ అంటే రాడ్ షేప్, స్పైరిల్ అంటే స్పైరల్ షేప్, విబ్రియో అంటే కామా షేప్, స్పైరోకిట్స్ అంటే స్పైరల్ షేపే. కాకపోతే ఏంటంటే ఇదేమో స్పైరిల్ అనేది స్పైరల్ షేప్ అని చిన్నగా ఉంటాయి, ఈ స్పైరోకిట్స్ అనేవి పెద్దగా ఉంటాయి. ఓకే, సో మనకు సిఫిలిస్, సిఫిలిస్ స్పైరిల్లా కింద వస్తుంది. జనరల్గా ఏంటంటే మనము ఆ, కొన్ని క్లాసిఫికేషన్లు ఏంటంటే స్పైరిల్లా స్పైరోకిట్స్ కూడా మనకు ఇంటర్చేంజబుల్ ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. కాబట్టి స్పైరోకిట్స్లో కూడా రాయొచ్చు, మీరు ట్రిపనోమా పెలిడమ్ స్పైరోకిట్స్లో కూడా రాయొచ్చు. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. ట్రిపనోమా పెలిడమ్ స్పైరిల్లానా స్పైరోకిట్స్ అంటే జనరల్గా ఏది రాసినా అది కరెక్టే అవుతుంది. ఓకే, ఇంకొకటి సైజ్, సైజ్ ఎంత ఉంటుంది చెప్పండి. బ్యాక్టీరియా 0.2 నుంచి 2 మైక్రాన్స్ ఉంటుంది. రెడ్ సెల్ సైజ్ ఎంత ఉంటుంది, మన బాడీలో ఉన్న ఆర్బీసీ సైజ్ ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది 7.2 మైక్రాన్స్, అవునా. ఆర్బీసీ సైజ్ 7.2 మైక్రాన్స్ ఉంటుంది. సో ఇది ఎంత 0.2 నుంచి 2 మైక్రాన్స్, అంటే మన ఆర్బీసీ కన్నా కూడా సగం కన్నా కొద్దిగా చిన్నగా ఉంటుంది. ఓకే, సో పెద్ద బ్యాక్టీరియా ఏంటి, అన్నిటికన్నా పెద్ద బ్యాక్టీరియా ఆల్మోస్ట్ 750 మైక్రో ఉంది, 750 ఉంది. సో 750 అంటే మన బ్లడ్ సెల్ కన్నా దాదాపు ఒక 10 రెట్ల, 7.5, 100 రెట్లు ఉంది, 100 రెట్లు ఉంది, అవునా. తన పేరేంటిది, థయో మార్గరిటా నమిబియాన్సిస్, థయో మార్గరిటా నమిబియాన్సిస్. ఇది లార్జెస్ట్ బ్యాక్టీరియా. స్మాలెస్ట్ బ్యాక్టీరియా వచ్చేసి మైక్రోప్లాస్మా, స్మాలెస్ట్ బ్యాక్టీరియా వచ్చేసి మైక్రోప్లాస్మా, అది 0.1 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, దీంట్లో క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత బ్యాక్టీరియా మార్ఫాలజీ మనకు తెలియాలి. సో బ్యాక్టీరియాలో ఏముంటాయి చెప్పండి. మన నార్మల్ ఒక సెల్, అంటే మన యూకారియోటిక్ సెల్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో చాలా ఉంటాయి యూకారియోటిక్ సెల్లో. కానీ బ్యాక్టీరియా సెల్ ఏముంటాయి పెద్దగా, ఏమి ఉండవు. క్లోరోప్లాస్ట్లు ఉండవు, మైటోకాండ్రియాలు ఉండవు, ఎండోప్లాజ్మ రెటిక్యులే ఉండదు, గాల్జీ ఆపరేటర్స్ ఉండదు, అవునా, వ్యాక్యూల్స్ ఉండవు, ఫుడ్ పార్టికల్స్ ఉండవు. సో మీకు బ్యాక్టీరియా సెల్ అనేది చాలా సింపుల్గా చెప్పొచ్చు మనము. సో ఒక సెల్ వాల్ ఉంటుంది, రైట్. ఇప్పుడు ఇది ఒక బ్యాక్టీరియా తీసుకోండి. ఏముంటుంది బ్యాక్టీరియా సెల్లో, సింపుల్. ఇది ఒక బ్యాక్టీరియా, లోపల డిఎన్ఏ మెటీరియల్ ఉంటుంది, అవునా. ఇదంతా రైబోజోమ్స్ ఉంటాయి, డిఎన్ఏ రైబోజోమ్స్. దీనికి ట్రూ మెంబ్రేన్ అనేది ఉండదు కదా. సో బయట అంతా కూడా దీనికి ఒక లేయర్ ఉంటుంది, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, నెక్స్ట్ సెల్ వాల్ ఉంటుంది. ఇది ప్లాస్మా మెంబ్రేన్, తర్వాత సెల్ వాల్ ఉంటుంది. కొన్నిటికి క్యాప్సల్ ఉంటుంది, కొన్నిటికి స్పోర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్పోరు వేరే రకం ఉంటుంది, ఇట్లా ఉండదు. సో ఇదేంటి డిఎన్ఏ మెటీరియల్, ఇదంతా కూడా రైబోజోమ్స్ ఉంటాయి, రైట్. దాని చుట్టూ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, బయట సెల్ వాల్ ఉంటుంది. ఇది ఒక జనరలైజ్డ్ బ్యాక్టీరియా స్ట్రక్చర్. తర్వాత ఇలా పైన అంటుకోవడానికి, అంటే ఎక్కడన్నా ఒక పార్ట్కి అతుక్కోవడానికి అనమాట, అంటుకోవడానికి అటాచ్మెంట్ కోసము ఆ, ఇలా ఉంటాయి. అన్నిటికి ఉండవు, కొన్నిటికి ఉంటాయి. వాటిని పైలస్ అంటారు, లేదా ఫింబ్రియా అని అంటారు. ఓకే, ఫింబ్రియా అంటే కొద్దిగా పొడుగ్గా ఉంటేనేమో పైలే అంటారు, చిన్నగా ఉంటేనేమో ఫింబ్రియా అంటారు, పైలే ఫింబ్రియా అంటారు. తర్వాత మీకు తెలుసు ఇదేమో సెల్ వాల్, ఈ మిగతా లోపల సైటోప్లాజం అంటారు, అవునా. నెక్స్ట్ ఇది ఫ్లాజెల్లా అంటారు. అయితే కొన్నిటికి ఫ్లాజెల్లాలు పెద్దగా ఉంటాయి,
అంటే ఒక సైడ్ ఉంటుంది, కొన్ని రెండు సైడ్లు ఉంటాయి. ఆ ఫ్లాజెల్లను బట్టి కూడా మనం బ్యాక్టీరియాని రకరకాల క్లాసిఫై చేయొచ్చు అనమాట. సో ఎలా అంటే ఆ, ఇంకోటి, ఇప్పుడు ఈ సెల్ వాల్ ఉంది కదా, ఈ సెల్ వాల్ని బట్టి బ్యాక్టీరియాని గ్రామ్ పాజిటివ్గా గ్రామ్ నెగిటివ్గా మనం డిసైడ్ చేయొచ్చు. ఎట్లా అంటే కొన్ని బ్యాక్టీరియాలో ఈ సెల్ వాల్ చాలా థిక్ ఉంటుంది, గ్లైకో పెప్టిడోగ్లైకాన్ అంటాం దాన్ని. ఓకే, ఆ పెప్టిడోగ్లైకాన్ అనేది చాలా థిక్ ఉంటుంది. ఆ థిక్ ఉండడం వల్ల ఏమైందంటే సెల్ వాల్ అనేది చాలా మందంగా ఉంటుంది. దాన్ని ఏమంటారు, గ్రామ్ పాజిటివ్ అంటారు. ఒకవేళ ఈ సెల్ వాల్ అనేది చాలా పల్చగా ఉందనుకోండి, అంటే పెప్టిడోగ్లైకాన్ లేయర్, అది గుర్తుంచుకోండి. పెప్టిడోగ్లైకాన్ అనేది గుర్తుంచుకోండి, దానిపైన క్వశ్చన్స్ వస్తాయి. సో పెప్టిడోగ్లైకాన్ లేయర్ పల్చగా ఉండడం దాన్ని గ్రామ్ నెగిటివ్ అంటారు అనమాట. ఓకే, సో దాని ప్రకారం మనం బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ గ్రామ్ పాజిటివ్ చూపిస్తారు. ఓకే, నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్. ఇప్పుడే చెప్పాను కదా, సో దాని ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియైడ్ ఉంటుంది. తర్వాత ప్లాస్మిడ్స్ అంటే, అసలు ప్లాస్మిడ్ అంటే ఏంటి? ప్లాస్మిడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక బ్యాక్టీరియా ఉంది కదా, ఇదంతా డిఎన్ఏ, అవునా? ఈ డిఎన్ఏ కాకుండా ఇక బయట ఉంది అంటే ఎక్స్ట్రా డిఎన్ఏ మెటీరియల్, ఎక్స్ట్రా జెనెటిక్ అంటే ఎక్స్ట్రా జెనెటిక్ మెటీరియల్ ఇక్కడ ఉన్నది చూడండి. ఇది ఒక చిన్న ముక్క ఇక్కడ ఉంది, అవునా? దీన్ని ప్లాస్మిడ్ అంటారు. అంటే నాట్ గెటింగ్ ఇన్ తెలుగు సమ్ వర్డ్స్, బికాస్ ఎనీవే ఐఎమ్ నాట్ యూజింగ్ తెలుగు వర్డ్స్, రైట్? తెలుగు వర్డ్ మీకు ఎక్కడైనా వచ్చిందా? డిఎన్ఏ, రైట్? సో మనం దాన్ని తెలుగులో ఎలా ఏమంటారు నాకు ఐ డోంట్ నో, బట్ ఓకే ఓకే, మందంగా మిస్ ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, ఓకే, ఫైన్ ఫైన్, నో ఇష్యూస్. సో థిక్, రైట్? సో థిక్గా ఉంటుంది. సో థిక్గా ఉన్నప్పుడు దాన్ని వి కాల్ ఇట్ యాజ్ గ్రామ్ పాజిటివ్. సో వెన్ ద సెల్ వాల్ ఈజ్ లైక్ థిన్, then we call it the gram negative bacteria, right? Okay, so this is one nuclear, right, DNA material. Okay, some extra genetic DNA material. Actually, what is the purpose of this DNA purpose ఏంటి? It carries the genetic information. దాంట్లో జీన్స్ ఉంటాయి, రైట్? ఇట్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్. అయితే ఇది ఎక్స్ట్రా జెనెటిక్ డిఎన్ఏ అంటాం దీన్ని. అంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే దీంట్లో మీకు డిఎన్ఏ ఉంటుంది, ఇది కాకుండా ఎక్స్ట్రా ఎక్కడైనా డిఎన్ఏ ఉందనుకోండి, అంటే ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఎక్స్ట్రా డిఎన్ఏ ఇలా బయట ఉంటే వాటిని ప్లాస్మిడ్స్ అంటారు. ప్లాస్మిడ్స్. ఓకే, సో ఈ ఈ ప్లాస్మిడ్ యొక్క ఈ ప్లాస్మిడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ ప్లాస్మిడ్ ఉండడం వల్ల ఈ ఇవి ఉన్నాయి కదా, పైలై అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ పైలై అనేది జనరల్గా బ్యాక్టీరియాకు ఉండదు. ఓకే, సో ఈ ఎక్స్ట్రా మెటీరియల్ అంటే ఈ ప్లాస్మిడ్ ఎక్స్ట్రా జెనెటిక్ మెటీరియల్ ఉండడం వల్ల ఈ పైలై అనేది ఫామ్ అవుతుంది. అర్థమైందా? సో కొన్ని బ్యాక్టీరియాల్లో ప్లాస్మిడ్ ఉండదు, ఉండనప్పుడు వాటికి పైలే అనేది ఉండదు. అంటే ఏదన్నా ఒక క్యారెక్టర్ తీసుకుని, ఈ పైలే అంటే నేను ఓన్లీ పైలే గురించి చెప్పట్లేదు, బట్ సమ్ క్యారెక్టర్స్ అనమాట. అంటే దిస్ ప్లాస్మిడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పైలస్ ఫార్మేషన్. ఓకే, సో ఇఫ్ దెర్ ఇస్ నో ప్లాస్మిడ్ దెన్ ద పైలస్ ఇట్ వోంట్ బి క్రియేటెడ్ అనమాట. అలా కొన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సింపులే కదా, ఇట్స్ హ్యావింగ్ ప్లాస్మా మెంబ్రేన్, సెల్ వాల్, సైటోప్లాజం, డిఎన్ఏ, ప్లాస్మిడ్, ఫ్లాజెల్లం అండ్ పైలేయర్ ఫిమ్బ్రియే. దట్స్ ఇట్. కొన్నిటికి క్యాప్సల్ కూడా ఉంటుంది, క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా అంటాం. ఓకే, కొన్నిటికి క్యాప్సల్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇందాక ఫ్లాజెల్లా అనుకున్నాం కదా. అయితే మనకు అంటే ఈ ఫ్లాజెల్లాలో, ఇప్పుడు ఈ ఫ్లాజెల్లా ఉంది కదా, ఫ్లాజెల్లా ఆల్సో హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్. ఓకే, మీకు అది ఫ్లాజెల్లా టైప్స్ చూపిస్తాను. ఓకే, లెట్ us see the flagella types. Yeah, ఇక్కడ చూడండి ఫ్లాజెల్లా టైప్స్. ఫ్లాజెల్లా టైప్స్ ఏంటంటే చూడండి, ఏ ట్రైకస్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై ఏ ట్రైకస్? ఏ ట్రైకస్ అంటే అసలు ఫ్లాజెల్లా అనేది ఉండదు అక్కడ. దెర్ ఇస్ నో ఫ్లాజెల్లా, ఇట్స్ ఏ ట్రైకస్. మోనోట్రైకస్ అంటే ఒకటే ఉంటుంది దానికి, సింగిల్ ఫ్లాజెల్లా. ఇది ఇప్పుడు ఇదేంటి? మోనోట్రైకస్, రైట్, హ్యావింగ్ సింగిల్ ఫ్లాజెల్లా. తర్వాత ఒక దగ్గర బంచ్ లాగా ఉంటుంది, ఎనీ సైడ్, మేబీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఏదైనా. ఎందుకంటే బ్యాక్టీరియా ఇటు తిరిగితే అది లెఫ్ట్ అయిపోతుంది, ఏముంది. కానీ వన్ సైడ్ లోపోట్రోకస్, ఒక సైడ్ బంచ్ ఉంటే లోపోట్రోకస్ అంటాం. టూ సైడ్స్ ఉన్నాయనుకోండి యాంపీట్రైకస్ అంటాం. ఓకే, యాంపీట్రైకస్. పెరిట్రైకస్ అంటే మొత్తం బాడీ అంతా ఉంటుంది, దాన్ని పెరిట్రైకస్ అంటాం. ఓకే, ఎట్రైకస్, మోనోట్రైకస్. ఏ అంటే ఆప్షన్స్, ఎట్రైకస్, మోనోట్రైకస్, లోపోట్రైకస్ ఒక దగ్గర ఉంటే యాంపీట్రైకస్, పెరిట్రైకస్, రైట్? సో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఐ రోట్ ఇట్ హియర్. ఫ్లాజెల్లా, ఎట్రైకస్ అంటే ఆప్షన్స్, మోనోట్రైకస్ అంటే ఒకటి, యాంపీట్రైకస్ టూ ఎండ్స్ లో ఉంటాయి, పెరిట్రైకస్ త్రూ అవుట్ ద బాడీ, లోపోట్రైకస్ ఒక సైడే ఉంటుంది, వన్ సైడ్ బంచ్ ఉంటుంది. ఓకే, ఇది ఒకటి. తర్వాత ఇందాక చెప్పాను పైలే ఫిమ్బ్రియే అన్నాం. సో పైలే ఫిమ్బ్రియే అంటే ఏంటి?
ఈ ఈ బ్యాక్టీరియాకి రైట్ ఇప్పుడు తీసుకుందాం కదా, ఇవి ఉన్నాయి కదా, వీటిని పైలే అంటాం. అయితే ఈ పైలే వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఒక సెక్స్ పైలే అని అంటాం అనమాట. వాటిని ఏమంటారు? సెక్స్ పైలే అంటారు. సో ఈ సెక్స్ పైలే అంటే ఏంటి ఒక్కసారి మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇదేమో లైక్ దిస్ ఇస్ ద రియల్ పిక్చర్. ఓకే, అండ్ దిస్ అ రియల్ పిక్చర్. ఇక్కడ చూడండి, దిస్ వన్ బ్యాక్టీరియా, ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ప్లాస్మిడ్. ఈ ప్లాస్మిడ్ ఉందా? ఈ ప్లాస్మిడ్ ఉండడం వల్ల దీనికి పైలే ఉంది, అవునా? సో ఇది పైలే ఉన్నాయి, చూడండి చుట్టూ అంతా పైలే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ఆర్గనిజం అంటే ఇంకో మైక్రో ఆర్గనిజం ఉంది, దీంట్లో పైలే లేదు, దెర్ ఇస్ నో పైలే. సో ఇదేం చేస్తుందంటే దిస్ పైలే విల్ గెట్ లింక్ టు ద రిసిపియంట్. అంటే ఇంకొక బ్యాక్టీరియాకి ఇలా కనెక్ట్ అవుతుంది. ట్యూబ్ ఉంది కదా, ఇది రిసిపియంట్ బ్యాక్టీరియా. ఇందులో ఏంటి? ప్లాస్మిడ్ లేదు, ఇందులో ప్లాస్మిడ్ ఉంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ ప్లాస్మిడ్ ఓన్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ ద పైలస్. దెన్ దిస్ పైలస్ విల్ గెట్ కనెక్టెడ్ టు ద అదర్ బ్యాక్టీరియా కనెక్ట్ అయ్యి ఈ ప్లాస్మిడ్ ఉంది కదా, ఈ ప్లాస్మిడ్ ఏమవుతుందంటే రెండు కన్వర్ట్ అవుతాయి, రెప్లికేట్ అవుతుంది, రెండు అవుతాయి. ఒకటి ఇందులో ఉంటుంది, ఒకటి ఈ కనెక్ట్ అయ్యి ఆ ట్యూబ్ ద్వారా దాంట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇందులో కూడా ఇప్పుడు ఐ మీన్ దిస్ బ్యాక్టీరియా ఆల్సో నో గాట్ ద ప్లాస్మిడ్ రింగ్, రైట్? సో బికాస్ ఆఫ్ దిస్ ప్లాస్మిడ్ రింగ్ ఈవెన్ దిస్ బ్యాక్టీరియా ఆల్సో హ్యావ్ ద కేపబిలిటీ టు ప్రొడ్యూస్ ద పైలస్. అప్పుడు దీనికి కూడా పైలస్ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్? అంటే ఒక జెనెటిక్ మెటీరియల్ ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకొక బ్యాక్టీరియాకి ఎలా వెళ్తుందంటే త్రూ పైలస్ అనేది వెళ్తుంది. కాబట్టి ఈ పైలేని సెక్స్ పైలే అంటాం. ఇది చూడండి, సెక్స్ పైలస్ అంటాం. అదర్వైజ్ చాలా పైలస్ ఉంటాయి, కానీ కొన్ని పైలస్లు మాత్రం సెక్స్ పైలస్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకు పైలస్ అంటాము. తర్వాత ఇదిగోండి సెక్స్ పైలస్ ఇచ్చారు కదా, ఇవన్నీ ఫింబ్రియా అంటాం. అంటే చిన్న చిన్న ఉన్నాయి కదా, ఏం లేదు, వాట్స్ ఒకటి పైలస్ అన్నా ఫింబ్రియా అన్నా ఒక్కటే. ఏదైతే సెక్స్ ట్రాన్స్ఫర్ కోసం అంటే ఒక డిఎన్ఏ అనేది ట్రాన్స్ఫర్ కోసం పనిచేస్తుందో దాన్ని పైలే అంటాము. ప్లస్ పైలే అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఫిమ్రియా అనేవి చిన్నగా ఉంటాయి, ఫ్లాజెల్లా అనేది ఇంకా పెద్దగా ఉంటాయి, ఎందుకంటే లోకోమోషన్ కోసం ఉపయోగపడుతుంది కదా అది. సో దీంట్లో కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత క్యాప్సిల్. క్యాప్సిల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక న్యూమోనియా తీసుకోండి, న్యూమోనియా బ్యాక్టీరియా. ఓకే, న్యూమోకాకస్ 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 ఏమంటారంటే డిప్లోకాకస్ అంటుందండి. ఇది తీసుకోండి, ఇది క్లియర్గా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా రెండు రెండు కలిసి ఉంటాయి. ఓకే, సో ఐ మీన్ దే అకర్ ఇన్ పెయిర్స్ ఆల్వేస్. దెన్ సరౌండింగ్ దెర్ ఇస్ ఎ క్యాప్సిల్. ఎవరికైనా ఐడియా ఉందా దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? అంటే లైక్ మైక్రోస్కోప్ కింద న్యూమోకాకీకి స్టెయిన్ చేయడానికి ఏం వాడతాం చెప్పండి? ఎనీవన్ ఈస్ హ్యావింగ్ ఐడియా అబౌట్ హౌ టు స్టెయిన్ ద న్యూమోకాకల్ స్పియర్? సింపుల్, ఇలా క్యాప్సల్ ఉంది కదా, ఇండియన్ ఇంక్ మెథడ్ అని ఉంటుంది. న్యూమోకాక్ ఇండియన్ ఇంక్ మెథడ్ అని ఉంటుంది. సో ఇండియన్ ఇంక్ మెథడ్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంక్ అనేది క్యాప్సల్ లోపలికి వెళ్ళదు, మొత్తం ఇంక్ అంతా ఉంటుంది. ఎక్కడైతే బ్యాక్టీరియా ఉందో అది మనకు ఒక డార్క్ ఫీల్డ్ ఇల్యూమినేషన్లో మనం చెక్ చేసినాం అనుకోండి మైక్రోస్కోప్లో, అంత బ్లాక్గా కనిపిస్తుంది, ఇవి మెరుస్తూ కనిపిస్తాయి అనమాట. సో ఇమీడియట్లీ వీ కెన్ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఎ డిప్లోకాకస్ హ్యావింగ్ క్యాప్సూల్. హ్యావింగ్ క్యాప్సూల్. Got it. So this is called the capsule. క్యాప్సూల్ ఉంటుంది చాలా బ్యాక్టీరియాకి, అంటే క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా క్యాప్సూల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎండోస్పోర్స్ అంటే ఏంటి? ఎండోస్పోర్స్ ఏంటంటే ఐ మీన్ వెన్ దెర్ ఇస్ ఏ అన్ఫేవరబుల్ కండిషన్ అక్కర్స్. ఆ అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఏమంటే అది మొత్తం చుట్టూ మెయిన్ రోల్ ఆఫ్ క్యాప్సూల్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ టైప్ ఆఫ్ ది సెల్ వాల్. అంటే సెల్ వాల్ బయట ఉంటుంది ఒక స్లైమ్ లేయర్, ఏమంటే ఒక జిగురు లాగా ఒక స్లైమ్ లేయర్ ఉంటుంది అనమాట. ఆ స్లైమ్ లేయర్ ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు జనరల్గా మన బాడీలోకి ఏ బ్యాక్టీరియా వెళ్ళినా సరే డబ్ల్యూబీసీ అనేది మింగేస్తాయి. ఐడియా ఉంది కదా, మనం నిన్న క్లాస్లో ఏమో చెప్పుకున్నట్టున్నాం, నిన్న క్లాసు మొన్న క్లాసు ఫాగోసైటోసిస్ అంటే సాల్మోనెల్లా ఉంది కదా, ఆ సాల్మోనెల్లాకి ఏముంటుంది? ఫిమ్రియా ఉంటాయి, అవునా? అయితే కొన్ని ఏం చేస్తాయంటే దానిపైన ఉండే హెచ్ యాంటిజెన్ ఫాగోసైటోసిస్కి ఆపోజిట్ ప్రొటెక్షన్, జస్ట్ లైక్ ఏ ప్రొటెక్షన్. అంటే ఏదో ఇప్పుడు ముళ్ళ పందు ఉంది, ఏదైనా వచ్చి దాన్ని తిందామంటే ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, రైట్? కాబట్టి అదొక ప్రొటెక్షన్ అనమాట. ఈవెన్ దట్ క్యాప్సూల్ ఆల్సో స్లైమ్ లేయర్ దట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద ఫాగోసైటోసిస్కి పనిచేస్తుంది అనమాట.
ఓకే. సో మీకు ఇంకోటి ఇది కూడా అడగవచ్చు, అసలు ఫాగోసైటోసిస్ ఏంటి, మీకు మరి ఐడియా ఉందో లేదో తెలుసు. ఫాగోసైటిస్ అంటే ఎంగల్ఫింగ్ అనమాట. అంటే ఒక డబ్ల్యూబీసీ. ఓకే, డబ్ల్యూబీసీ ఇట్ ఫాగోసైట్స్ అంటే మింగేసి డైజెషన్ చేసుకుంటుంది అనమాట. ఫాగోసైటోసిస్ అంటాం. దట్ ప్రాసెస్ కాల్ ద ఫాగోసైటోసిస్. ఓకే. సో సి దిస్ వన్. యా I mean, because of the technology, because of this internet, you can understand very easily the things. So this is the cell, bacterial cell, or WBC. Anyway, it's a WBC. It's a pathogen. It's the bacteria. ఓకే. సో బ్యాక్టీరియాకి యాంటీజెన్ ఉంటుంది, మనది డబ్ల్యూబీసీ యాంటీబాడీ రిసెప్టర్ ఉంటుంది. తక్కువ వెళ్ళి దాన్ని బైండ్ అయిపోతుంది. బైండ్ అయ్యి ఏం చేస్తుందంటే, మింగడం అంటే ఏంటంటే ఇది ఇలా ఇలా వస్తుంది చూడండి. ఇది లోపలికి వచ్చి దాని షేప్ చేంజ్ అయిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ యాడ్ అయిపోతుంది. లైసోజైమ్ ఉంటే ఇలా యాడ్ అయిపోతుంది. యాడ్ ఇది లోపలికి వెళ్ళిపోతుంది. సో దాన్ని ఎంగల్ఫ్ చేసేసుకుంటుంది. రైట్. అది దిస్ నథింగ్ బట్ ఎంగల్ఫింగ్ అండ్ లేటర్ అబ్జర్వ్ అయిపోతుంది. అయిపోతే సెల్లో కలిసిపోతుంది అనమాట. దట్స్ ఇట్. ఎంగల్ఫ్ అయిపోయింది. ఎంగల్ఫ్ అయితే తను చంపేసింది. సో దిస్ కాల్ ద ఫాగోసైటోసిస్. సో డబ్ల్యూబీసీ అనేది ఫాగోసైట్ చేస్తుంది. తర్వాత మీకు ఇది కూడా ఒకటి క్లాస్ ఉంటుంది. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, నేచురల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. అంటే అసలు ఇమ్యునాలజీలో మీకు ఒక టాపిక్ ఉంటుంది ఇమ్యూనిటీ అనేసి. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. వ్యాక్సినేషన్ కానివ్వండి, తర్వాత పాసివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, టాక్సిన్స్ కూడా, టాక్సైడ్స్ వస్తాయి ఇమ్యూనిటీలో మీకు. స్నేక్ బైట్కి వాడతాం కదా, అదేంటి, ఇవన్నీ మీకు ఇమ్యూనిటీలో ఒక టాపిక్ ఉంటుంది. సో విల్ బి ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ఏ క్లాస్. ఓకే. సో ఇది అయిపోయింది. ఎండోస్పోర్స్ అంటే ఏంటి? సో ఎండోస్పోర్స్ ఏంటంటే, ద ఎండోస్పోర్స్ అనేది బ్యాక్టీరియా అన్ఫేవరబుల్ కండిషన్స్లో స్పోర్స్ తయారు చేసుకుంటారు. ఓకే. ఈ ఎండోస్పోర్స్ కూడా మీకు ఎట్లా తయారవుతుంది ఒకసారి చూడండి. ఇదంతా క్లాస్ట్రీడియం టెటనీ. ఓకే. సో ఇది కూడా స్పోర్స్. ఇవన్నీ ఇది ఒక బ్యాక్టీరియా ఉంది కదా, ఈ మధ్యలో ఉంది చూడండి, ఈ స్పోరే అనమాట. ఇదంతా స్పోరే. ఇది బ్యాక్టీరియల్ స్పోర్. అదంతా గ్రీన్ ఎండోస్పోర్స్ ఇన్సైడ్ ద బ్యాక్టీరియల్ సెల్స్. సో మీకు ఎలా చెప్పాలి? ఎస్, సీ దిస్ వన్. చూడండి ఎండోస్పోర్ ఎలా ఫామ్ అవుతుంది మీకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఒక బ్యాక్టీరియా ఉంది. ఎప్పుడైతే దానికి వెన్ ఎవర్ ఇట్ ఫీల్స్ దట్ దేర్ ఇస్ సమ్ అన్ఫేవరబుల్ కండిషన్, లేదా మనం పెట్రీ డిష్లో బ్యాక్టీరియాని పెంచుతున్నాం, అవునా? సో బ్యాక్టీరియా ఏమవుతుంది, ఆ పెట్రీ డిష్లో ఉన్న న్యూట్రియంట్స్ అంతా కూడా ఇట్ విల్ యూటిలైజ్. కొన్నాళ్ళు అయితే తర్వాత ఏమవుతుంది, ఆ పెట్రీ డిష్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ అయిపోతాయి. సో అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఇంకప్పుడు అర్థమైపోద్ది అనమాట, ఇట్స్ లైక్ వీఆర్ ఇన్ డిప్లేషన్ ఆఫ్ ద న్యూట్రిషన్. దెన్ ఇట్ విల్ స్టార్ట్ కన్వర్టింగ్ ఆర్ ప్రిపేరింగ్ ద స్పోర్ట్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఎలా అంటే, ఇది ఒక బ్యాక్టీరియా ఉంది, దీని సైజ్ బాగా పెరిగిపోతుంది, డబుల్ అవుతుంది అంటే, ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. డబుల్ అయిన తర్వాత దీనిలో ఒక చివర్లో, అంటే వీడు బయటికి ఇచ్చాడులే కానీ, ఇక్కడ ఇదంతా రౌండ్గా ఉంది కదా బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో ఒక మూలకి ఒక స్పోర్ ఫామ్ అవుతుంది అనమాట. ఒక స్పోర్ ఫామ్ అవుతుంది ఇలా, రైట్. ఇలా స్పోర్ ఫామ్ అవుతుంది. స్పోర్ ఫామ్ అయ్యింది అంటే దీంట్లో ఉన్నటువంటి డిఎన్ఏ కానీ మెటీరియల్ అంతా ఆ స్పోర్లోకి వెళ్ళిపోతుంది, మొత్తం స్పోర్లోకి వెళ్తుంది. ఇది సరిగ్గా ఇవ్వలేదు ఒక్క నిమిషం. చూద్దాం. రైట్, దిస్ ఇస్ గుడ్. ఇది బాగుంది. ఓకే. సో ఇదొక బ్యాక్టీరియా, రైట్. సో దీనికి అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినాయి. సో అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఏమైందంటే, ఇక్కడ ఒక స్ట్రిక్షన్స్ ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. ఇట్లా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఏమవుతుందంటే, ఇది ఒక 2 ఫార్మ్స్ అవుతాయి ఇట్లా. ఓకే. సో సరే, ఇది పార్ట్స్ కూడా మీకు అవసరం లేదు, 4 స్పోర్స్ ప్లాన్ అవసరం లేదు. దీంట్లో ఒక చివరికి ఒక స్పోర్ ఫార్మేషన్ కోసం ఇట్లా ఫామ్ అవుతుంది. ఓకే. ఫామ్ అయ్యి ఏమవుతుందంటే, ఈ న్యూక్లియస్ ఉంటుంది కదా, అంటే బ్యాక్టీరియల్ న్యూక్లియస్ అంతా కూడా దాని లోపలికి వెళ్తుంది, మొత్తం దాని లోపలికి వెళ్తుంది. వెళ్ళి ఈ లోపల ఫామ్ అవుతుంది కార్టెక్స్, మిడిల్, ఇవన్నీ కలిసి ఒక స్పోర్ లాగా గట్టిగా తయారవుతుంది అనమాట. ఇలా గట్టిగా తయారై ఒక లోపలికి వెళ్ళి ఫైనల్గా ఇది పగిలిపోతుంది. ఇది పగిలిపోయి ఈ స్పోర్ బయటకు వచ్చేస్తుంది. ఈ స్పైర్ బయటకు వచ్చేస్తుంది. అంటే ఏం లేదు, ఇప్పుడు మనం కవర్ కప్పుకునే బదులు లోపలే ఒక రౌండ్గా తయారవుతుంది. కంటెంట్ అంతా దాంట్లోకి వెళ్తుంది. వెళ్ళి ఇది పగిలిపోయి అది వేస్ట్ అయిపోతుంది, బయటికి స్పోర్ వచ్చేస్తుంది.
ఆ స్పోర్ అనేది మళ్ళీ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు అది పగిలి అందులో నుంచి బ్యాక్టీరియా బయటకు వస్తుంది, జర్మినేషన్ అవుతుంది. ఓకే, సో అది లాస్ట్ క్లాస్లో మనకు ఒక మంచి దొరికింది డయాగ్రామ్. బట్ ఒక్క నిమిషం. ఇది అనుకోండి. ఓకే, రెప్లికేషన్ కాదు అది. ఇప్పుడు ఒకటి పెద్దగా ఉంటుంది, అవునా? పెద్దగా ఉన్నప్పుడు ఒక ఇట్లా స్లిట్ లాగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఈ కంటెంట్ అంతా దాంట్లోకి వెళ్ళి లోపల స్పోర్ ఫామ్ అవుతుంది, పగిలిపోతే స్పోర్ బయటకు వస్తుంది. ఆ స్పోర్ బయటకు వచ్చేసి చాలా కాలం ఉంటుంది. మళ్ళీ ఫేవరబుల్ కండిషన్ రాగానే ఈ స్పోరు జర్మినేట్ అవుతుంది. జర్మినేట్ అయి నార్మల్ బ్యాక్టీరియా కన్వర్ట్ అవుతుంది. సో ఈ స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా నేను మనం చెప్పాను, బేసిలస్ ఆంథ్రాసిస్ గురించి చెప్పుకున్నాం కదా, యాంథ్రాక్స్ స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా. సో చాలా కాలం ఉంటుంది, ఫుడ్ లేకుండా అట్లా ఉండిపోతుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది, ఎందుకంటే ఈ స్పోర్ స్ట్రక్చర్ చాలా గట్టిది. పైన ఉండేటటువంటి స్పోర్ ఉంది కదా, సో ఒకసారి మీరు ఎండోస్పోర్ స్ట్రక్చర్ చూడండి, అది చాలా గట్టిది అనమాట. ఓకే, ఇది అది మీరు ఏమంటారు, ఇన్క్యుబేటర్లో అది ఇన్క్యుబేటర్ హార్ట్ ఎయిర్ కానీ యా టిండలేషన్ అనే ప్రాసెస్లో స్పోర్స్ని చంపేస్తాం, అంత స్ట్రాంగ్ ఉంటుంది బ్యాక్టీరియా. ఓకే, ఇదిగోండి కోరు, కార్టెక్స్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో, చాలా స్ట్రాంగ్ అది స్పోర్ అనేది. కాబట్టి స్పోర్ అంత ఈజీగా చచ్చిపోదు. ఓకే, స్పోర్ని చంపాలంటే మళ్ళీ మనం రకరకాల మెథడ్స్ వాడతాం. మీరు అన్నట్టు టిండలేషన్, ఫ్రాక్షనల్ స్టెరిలైజేషన్ అంటాం, అలాంటివి యూజ్ చేసి బ్యాక్టీరియాని చంపేస్తాం అనమాట. సరే, నేను అది నెక్స్ట్ చెప్తాను. సో ఇప్పుడు మీకు స్పోర్ అంటే అర్థమైంది కదా. అయితే మనం స్పోర్ని బట్టి కూడా, అంటే స్పోర్ ఉన్న పొజిషన్ని బట్టి కూడా మనం బ్యాక్టీరియాని సపరేట్ చేస్తాం అనమాట. ఓకే, సో బ్యాక్టీరియా టైప్స్ బేస్డ్ ఆన్ స్పోర్. ఓకే, బేస్డ్ ఆన్ స్పోర్స్. ఓకే, ఇప్పుడు ఇది ఉంది, సెంటర్లో ఉంటుంది స్పోర్. ఇది చూడండి, చివర్లో ఉంది, లేదా సెంటర్లో ఉంటుంది, కొద్దిగా సెంటర్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, ఇట్లా ఉంటాయి స్పోర్స్. ఇది ఇది చూడండి, ఇది సెంటర్లో ఉంది. ఓకే, స్పెరికల్ సెంటర్, ఇది ఓవల్ సెంటర్, ఇది ఓవల్ సబ్ టెర్మినల్. టెర్మినల్ అంటే చివరికి ఉండడం, సబ్ టెర్మినల్ అంటే చివరి కన్నా కొద్దిగా మధ్యలో ఉంటే సెంటర్. ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఏంటంటే స్పోర్ షేప్ని బట్టి ఏమేమి ఉంటాయంటే టెర్మినల్ చివరిలో ఉంటుంది, సబ్ టెర్మినల్ ఉంటుంది, సెంట్రల్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద స్పోర్. ఈ టైప్లో ఉంటాయి ఎండోస్పోర్స్. ఓకే, మీకు ఎండోస్పోర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్ట్రీడియం టెటనీ, బ్యాసిలస్ ఆంథ్రాసిస్, ఆంథ్రాక్స్ ఒకటి. టెటనీ అంటే లాస్ట్ క్లాస్ కూడా చెప్పాను, మనం చెప్పులు లేకుండా నడుస్తున్నాము, ముళ్ళు గుచ్చుకుందాం అనుకోండి, ఏముంటాయి మట్టిలో, ఏముంటుంది క్లాస్ట్రీడియం టెటనీ ఉంటుంది. లేదా ఈ జంగు అంటే రస్టెడ్ ఐరన్ ఉంటుంది కదా, సో రస్ట్ ఐరన్లో కూడా మీకు టెటనస్ స్పోర్స్ ఉంటాయి. సో ఆ స్పోర్ట్స్ మన బ్లడ్లో కలవగానే ఓకే ఐ గాట్ యునో ద ఎక్సలెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మళ్ళీ జర్మినేట్ అయిపోయి ఫుల్గా స్పోర్ట్స్ ఐ మీన్ జర్మినేట్ అయిపోయి క్లాస్ట్రీడియం టెటనీ వస్తుంది. క్లాస్ట్రీడియం టెటనీ ఏం పని చేస్తుంది, ఇట్ రిలీజెస్ ద టాక్సిన్స్, బాడీలోకి టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి ఇమ్మీడియట్లీ ఇట్ కాజెస్ సమ్ డిసీజ్ కాల్ ది, ఏమంటారు, టెటనస్. కాలుకి ఏదో ముళ్ళు గుచ్చుకోండి, ఏం చేస్తాం మనం, యాంటీ టీటీ అంటే టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్, టీటీ ఇంజెక్షన్ అంటాం, టాక్సైడ్ టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్ తీసుకుంటాం మనం, అవునా కదా. సో ఏం జబ్బుకి అది ధనుర్వాతం ఉంటుంది. టెటనస్ అంటే ధనుర్వాతం, అంటే మజిల్స్ అన్ని బాగా స్టిఫ్ అయిపోయి చనిపోతారు. ఓకే, సో అందుకని వెనకట బాగా తీసుకున్న వాళ్ళు, ఇప్పుడు కూడా అందరికి అవేర్నెస్ వచ్చింది, ఏదైనా ఇట్లా వచ్చిందనగానే ఫస్ట్ డాక్టర్స్ టెటనస్ వేస్తారు. ఈవెన్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా వాళ్ళ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒక 3 సార్లు వేస్తారు, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. సెకండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో 2 సార్లు వేస్తారు. ఓకే, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా డిపిటీ వేస్తారు, డిప్తీరియా పర్టసిస్ టెటనస్. డిపిటీ వేస్తారు కదా, టెటనస్ వేస్తారు. మళ్ళీ బూస్టర్ డోస్ అని కూడా టీటీ వేస్తారు. అంటే బూస్టర్ అంటే ఏంటి అంటే 4 ఇయర్స్ 5 ఇయర్స్ 1.5 ఇయర్ తర్వాత ఇచ్చే వ్యాక్సిన్స్ అన్ని ఆల్మోస్ట్ మనం బూస్టర్ వ్యాక్సిన్స్ అంటాం. 1.5 ఇయర్ తర్వాత అంటే అవసరం లేదు, బూస్టింగ్ కోసం అనమాట, బూస్టర్ డోస్ ఉంటారు. దాంట్లో కూడా మనం టెటనస్ ఇస్తాం. అదే కొంతమంది పర్టసిస్ పడదు, అలాంటి వాళ్ళు డీటీ ఇస్తాము, డిప్తీరియా టెటనస్ ఇస్తాం. ఇదంతా మీకు ఇమ్యునాలజీ ఉంటుంది, అంటే వ్యాక్సినేషన్ ఉంటుంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంటే అంత డీప్గా కాదు, ఎందుకంటే మీకు సిలబస్లో లేదు కాబట్టి లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. అయితే బ్యాక్టీరియా ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే బ్యాక్టీరియా షేపుని బట్టి ఒక రకం, అంతే కదా, ఇది రౌండ్ అని, బ్యాసిలే అని, కాకే అని, ఇవన్నీ. తర్వాత బ్యాక్టీరియా యొక్క లక్షణాన్ని బట్టి అంటే సెల్ వాల్ని బట్టి ఎన్ని రకాలు, గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్, అంటే
లైక్ ఇట్స్ థిక్ ఉంటుంది, కొంత థిన్ ఉంటుంది. కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ద డెన్సిటీ ఆఫ్ ద peptidoglycan layer of the bacteria. We classify them as gram positive and some are gram negative based on the shape, based on the size also. సైజుని బట్టి కూడా స్మాల్ బ్యాక్టీరియా, బిగ్ బ్యాక్టీరియా ఇలా ఉంటుంది. మార్ఫాలజీ ప్రకారం చేస్తే మనం లైక్ యాంపిట్రైకస్, మోనోట్రైకస్, ఫ్లాజెలా ఉన్నది, వీ గివ్ డిఫరెంట్ నేమ్స్, రైట్. సో గ్రామ్ స్ట్రెయిన్, యా. అదే కాకుండా వీ హ్యావ్ సమ్ బేస్డ్ ఆన్ ద ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా. ఓకే. సో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎరోబిక్, ఎన్రోబిక్, ఫ్యాకల్టేటివ్ ఉంది. ఎరోబిక్ అంటే ఏంటి? అంటే ఆక్సిజన్ ప్రెజెన్స్లోనే బ్యాక్టీరియా పెరుగుతుంది. బ్యాక్టీరియా లివ్స్ ఇన్ ఓన్లీ ప్రెజెన్స్ ఆఫ్ ద ఆక్సిజన్. సో దాన్ని ఏరోబిక్. మీకు తెలిసిపో ఏరో అంటే ఎయిర్ అంటే ఆక్సిజన్, రైట్. ఏరోబిక్. ఎనరోబిక్ అంటే ఏంటి? గాలి ఉంటే పెరగదు, ఆక్సిజన్ ఉంటే చచ్చిపోతుంది అన్నమాట. దానికి ఆక్సిజన్ అనేది టాక్సిక్, అది అంటే ఆక్సిజన్ దానికి విషం లాంటిది అనమాట. సో అలాంటి కండిషన్లో పెరిగే వాటిని ఏమంటారు? ఎనరోబిక్ బ్యాక్టీరియా అంటారు. తర్వాత మీకు అంటే లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేస్తాను ఏంటంటే ఎనరోబిక్ బ్యాక్టీరియా ల్యాబ్లో ఎలా పెంచుతారు? ఎనరోబిక్ అంటే దానికి ఆక్సిజన్ తగ్గుతో చచ్చిపోతుంది. సో మనకు ఒక శాంపిల్ తీసుకొచ్చినాం, ఒక డౌట్ ఉంది అది ఎనరోబిక్ బ్యాక్టీరియా ఉందేమో అని చెప్పేసి. సో మనం పెట్టి డిష్లో దాన్ని స్ట్రీక్ చేసి ఇనాకులేషన్ చేసి మైక్రోబయాలజీ ల్యాబ్లో పెట్టామనుకోండి, మరి గాలి ఉంటుంది కదా, ఆక్సిజన్ ఉంటుంది కదా, సో పెరుగుతుందా? పెరగదు. అందుకని దానికి ఏం చేస్తారంటే అలాంటి బ్యాక్టీరియాని పెంచడానికి కొంత మీడియాస్ ఉంటాయి. ఆ మీడియా ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఆక్సిజన్ మీడియా అనేది యూటిలైజ్ చేసుకుంది, మీడియానే వాడేస్తుంది ఆక్సిజన్ని. సో బ్యాక్టీరియాకి రాదు. అదొక మెథడ్ ఉంటుంది, అంటే ఎనరోబిక్ మీడియాస్ అంటాం వాటిని. ఓకే, ఎనరోబిక్ మీడియా అంటాం. సో ఎనరోబిక్ మీడియాస్ వచ్చేసి అంటే మనకు ఇవి ఉంటాయి, థయోగులకి వెళ్ళేటివి ఉంటాయి జనరల్గా. ఇది రాబర్ట్సన్ కుక్కుడ్ మీట్ మీడియా కూడా ఉంటుంది, ఇది వాడచ్చు. కాబట్టి మెకాంకియా గారు ఏం యూజ్ చేయం, కానీ ఇది రాబర్ట్సన్ కుక్కుడ్ మీట్ మీడియా యూజ్ చేస్తాము. తర్వాత థయోగులకెల్లేట్ మీడియా కూడా యూజ్ చేస్తాము. ఇంకా కొన్ని ఉంటాయి ఎనరోబిక్ బ్యాక్టీరియాస్, కొన్ని ఉంటాయి. అయితే సరే, మీడియా ఒకటి ఓకే, మనం ఇక్కడ రాద్దామా? ఎనరోబిక్ బ్యాక్టీరియా కదా. సో నీడ్స్ ఆర్ ఓకే, నీడ్స్ anaerobic media like Robertson cooked meat media or థయోగ్లైకాన్. ఓకే, సో ఇలాంటి వాటిల్లో పెరుగుతుంది. ఇంకా రెండోది ఏంటంటే, ఇప్పుడు మీకు ఇది ఉన్నది చూడండి, క్యాండిల్ జార్ అంట. ఓకే, క్యాండిల్ జార్. ఈ క్యాండిల్ జార్ అంటే ఏంటంటే క్యాండిల్ జార్ ఎనరోబిక్ కల్చర్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా. ఓకే, ఇది తీసుకోండి. దీంట్లో ఏం చేశారు వీళ్ళు? ఒక జార్ తీసుకొని ఆ జార్లో పెట్రీ ప్లేట్ పెట్టాడు, అవునా? పెట్రీ ప్లేట్స్ ఇక్కడ పెట్టి ఒక క్యాండిల్ పెట్టాడు, బర్నింగ్ క్యాండిల్. ఏమైతుంది బర్నింగ్ క్యాండిల్ పెడితే? ఆక్సిజన్ తీసుకుంటుంది కదా, మూత పెట్టేశారు కదా, దీంట్లో ఉన్న ఆక్సిజన్ అంతా క్యాండిల్ ఆగేసుకొని దెన్ ద క్యాండిల్ విల్ బ్లో ఆఫ్ వెన్ ద ఆక్సిజన్ డిప్లీట్స్. సో అప్పుడు ఏమవుతుంది? ఇదంతా కూడా ఎనరోబిక్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయిపోతుంది, రైట్? సో దట్ ద బ్యాక్టీరియా వోంట్ గెట్ ఎనీ టైప్ ఆఫ్ ఆక్సిజన్, సో దట్ ఇట్ విల్ గ్రో. ఇదొక దిస్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ టు క్రియేట్ ది ఎనరోబిక్ కండిషన్. తర్వాత ఇంకొకటి వీ హ్యావ్ వన్ మోర్ మెథడ్, అది మనకు డైరెక్ట్గా దొరుకుతుంది మార్కెట్లో. దాన్ని మెకింతోస్ ఫ్రిడ్జెస్ జార్ అంటుంది. ఓకే, సో మెకింతోస్ జార్ అని కూడా అనండి. మెకింతోస్ జార్ ఏంటంటే క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఈ మీడియా అవన్నీ పెట్టేసిన తర్వాత మనకు ఒక అది దొరుకుతుంది, ఏమంటారు, విల్ గెట్ వన్ రియేజెంట్ ఉంటుంది. 1 సెకండ్, దాంట్లో పడేస్తాం అనమాట. అది పడేయగానే ఏం చేస్తుందంటే ఇట్ విల్ అబ్జర్వ్ ద ఎంటైర్ ఆక్సిజన్ ప్రెజెంట్ ఇన్ ద జార్. ఓకే, సో దట్ ద anaerobic బ్యాక్టీరియా విల్ గ్రో. ఓకే, సో ఇదేంటంటే ఒక నెగిటివ్ ప్రెషర్ లాగా ఒకటి క్రియేట్ చేసి ఇట్ విల్ క్రియేట్ ఒక వ్యాక్యూమ్ లాంటి ఎన్విరాన్మెంట్. అంటే వ్యాక్యూమ్ కూడా కాదు, ఇక్కడ చూడండి, మెకింతోస్ అండ్ ఫ్రిడ్జెస్ ఎనరోబిక్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనరోబిక్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏమవుతుందంటే 1 సెకండ్, ద బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మెటల్, లిడ్ కూడా ఉంటుంది, స్క్రూ ఉంటుంది, థర్మోమీటర్, ప్రెషర్ గాజ్ ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. క్యాటలిస్ట్. ఓకే, ఒక క్యాటలిస్ట్ అని ఉంటుంది ఇక్కడ. ఆ క్యాటలిస్ట్ ఏం చేస్తుందంటే దట్ మేక్స్ హైడ్రోజన్ రియాక్ట్ టు ఆక్సిజన్ వితౌట్ ద నీడ్ ఆఫ్ ద ఇగ్నిషన్ సోర్స్.
ఫస్ట్ మనం ఏం చేస్తాము, క్యాండిల్ పెడతాము. ఇక్కడ క్యాండిల్ గిండిల్ ఏమో అవసరం లేదు, ఒక క్యాటలిస్ట్ పెడతాం. ఓకే, క్యాటలిస్ట్ పెట్టినప్పుడు దీంట్లో ఆక్సిజన్ డిప్లీషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ వి యూస్ మెకింతోష్ అండ్ ఫిల్డెస్ ఎనరోబిక్ జార్. ఓకే, సో మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, కుకుడు మీడియా ఇదొకటి. ఓ మెకింతోష్ అండ్ క్యాండిల్ జార్ అని రాసుకోండి, గుర్తుండిపోతుంది. రైట్, నెక్స్ట్ ఫ్యాకల్టేటివ్ ఎన్రోబ్. ఫ్యాకల్టేటివ్ ఎన్రోబ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎరోబిక్ అంటే గాలి కావాలి, ఆక్సిజన్ కావాలి. ఎన్రోబిక్ అంటే ఆక్సిజన్ అవసరం లేదు. ఫ్యాకల్టేటివ్ ఎన్రోబ్ అంటే ఆక్సిజన్ ఉన్నా లేకున్నా పెరుగుతుంది. ఓకే, మైక్రో ఏరోఫిలిక్ అంటే ఏంటి, ఇక్కడే కనిపిస్తుంది. మైక్రో అంటే కొద్దిగా, ఏరోఫిల్ అంటే ఆక్సిజన్, కొద్ది ఆక్సిజన్ మాత్రమే కావాలి. ఎక్కువ ఆక్సిజన్ ఉంటే పెరగదు, అది కొద్దిగానే కావాలి. ఏరో టాలరెంట్ అంటే ఇందులో కూడా తెలిసిపోతుంది, అంటే ఎయిర్కి తట్టుకుంటుంది, అంటే ఆక్సిజన్ తట్టుకుంటుంది. అంటే ఇదేంది, బేసిక్గా ఇది ఎన్రోబికే అయినా సరే ఇది గాలి ఉన్నా ఆక్సిజన్ ఉన్నా చచ్చిపోదు, తట్టుకుంటుంది, ఏరో టాలరెంట్ అంటాం. ఓకే, సో ఇది ఒక టైప్. నెక్స్ట్ న్యూట్రిషన్ తీసుకోండి. న్యూట్రిషన్లో ఆటోట్రోఫిక్, ఎట్రోట్రోఫిక్, ఫోటోట్రోఫిక్ ఉంటుంది. ఆటోట్రోఫిక్ అంటే ఏంటి, స్వయంగా ఫుడ్ తయారు చేసుకుంటుంది, అందరికీ తెలుసు. ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఫుడ్ తయారు చేసుకుంటారు, అవునా. తర్వాత ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ నుంచి చేసుకునే వాటిని కీమోట్రాఫిక్ అంటాం. ఇన్ఆర్గానిక్ చేస్తున్న ఆటోట్రాఫ్స్ అంటాం. ఎట్రోట్రాఫ్స్ అంటే వేరే వాళ్ళపైన ఆధారపడి ఉంటాం. ఫోటోట్రాఫిక్ అంటే ఏంటి, లైట్ నుంచి ఫుడ్ తయారు చేసుకోవడానికి ఫోటోట్రాఫిక్ అంటాం. రైట్, ఇది పక్కన పెట్టాడు. తర్వాత బ్యాక్టీరియల్ రిప్రొడక్షన్ అన్నాం. బ్యాక్టీరియల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, బ్యాక్టీరియా ఎలా పెరుగుతుంది, ఒక బ్యాక్టీరియా అంటే మల్టిపుల్గా ఎలా అవుతుంది. బ్యాక్టీరియల్ రిప్రొడక్షన్ మనకి ఒక ప్రాసెస్ ఏమో బైనరీ ఫిషన్ అంటే ఒకటి ఇట్లా బ్రేక్ అవుతుంది, ఒకటి 2, 2, 4, 4, 8 ఇది పెరుగుతుంది, 2 అవుతుంది, పగిలిపోయి 2, 1, 2, 2, 4 ఇదంతా బైనరీ ఫిషన్. ఓకే, మల్టిపుల్స్ అయితే పెరుగుతూ ఉంటుంది, దీన్ని బైనరీ ఫిషన్ అంటారు. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్యాక్టీరియల్, మీకు ఇది ఒకటి చెప్పాలి కదా, గ్రోత్ కర్వ్ ఒకటి మీకు చాలా ఇంపార్టెంట్. బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, కాబట్టి ఇది కాన్సన్ట్రేట్ వినండి. ఇంకోటి, మీరు ఇది క్లాస్ లాగా ఉందన్నారు కానీ దీంట్లో నుంచి మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా హైయర్ స్టడీ అంటే లైక్ ఒక మైక్రో ఆర్గానిజం గురించి మనం చదవాలి, ఒక డిసీజ్ గురించి చదవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ మనకు అక్కడ అవసరం ఉంటుంది. ఓకే, సో దట్స్ వై డోంట్ ఫీల్ ఇట్ యాజ్ అ బోర్. దీంట్లో నుంచి మీకు చాలా క్వశ్చన్స్ ఈరోజు తయారు చేసిన దాంట్లో ఇది కరెక్ట్గా వింటే మొత్తం చేసేయచ్చు. ఓకే, సో నో నీడ్ టు వరీ. ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ ఒకసారి మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ ఏంటంటే, ఇదే తీసుకున్నాం మేము. ఇది చూడండి, దిస్ వన్. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ హియర్, ఒక పెట్రీ డిష్ తీసుకున్నాం, అవునా. ఒక పెట్రీ ప్లేట్ తీసుకొని దాంట్లో బ్యాక్టీరియా అంతా స్ట్రీక్ చేస్తామని. స్ట్రీక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, బ్యాక్టీరియా కొత్త ఎన్విరాన్మెంట్లోకి వస్తుంది కదా. ఇప్పుడు ఒక బ్యాక్టీరియా పస్ ఉంది, పస్లో బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా తీసుకొని దెన్ వి స్ప్రెడెడ్ ఆన్ ద మీడియా హ్యావింగ్ ద న్యూట్రియంట్స్, అంటే మీడియాలో మంచి న్యూట్రియంట్స్ ఉన్నాయి, పెట్టిన తర్వాత బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, అది కొత్త ఎన్విరాన్మెంట్ అంటే బయట నుంచి ఇందులోకి వచ్చింది కదా, కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు అడ్జస్ట్ టు దట్ ఎన్విరాన్మెంట్. సో దాన్ని ఏమంటే లాగ్ ఫేజ్ అంటాం. అంటే బ్యాక్టీరియా ఒక 100 బ్యాక్టీరియాలు మనం పెట్టామనుకోండి, లేదా ఒక 1,00,000 బ్యాక్టీరియాలు పెట్టాము. ఒక 100 బ్యాక్టీరియాలు పెట్టినప్పుడు కొద్ది టైం వరకు పెరగదు అది, ఎందుకంటే దాన్ని లాగ్ ఫేజ్ అంటాం. లాగ్ అంటే ఏంటి, ఆ ఫేజ్లో ఎంత బ్యాక్టీరియా ఉందో అంత బ్యాక్టీరియానే ఉంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గ్రో అండ్ టు అడ్జస్ట్ టు ద ఎన్విరాన్మెంట్ అనమాట. సో అప్పుడు మీకు బ్యాక్టీరియా అంత తొందరగా పెరగదు. ఓకే, దట్ ఇస్ కాల్డ్ ద లాగ్ ఫేజ్ అంటాం. దాని తర్వాత ఏమవుతుందంటే, దాంట్లో మంచి న్యూట్రియంట్స్ ఉన్నాయి ఈ మీడియాలో, దాని తర్వాత ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయిపోయింది. అడ్జస్ట్ కాగానే అప్పుడు ఇంకా మొదలు పెడుతుంది అనమాట. 1, 2, 2, 4 అలా బ్యాక్టీరియా లైక్ బైనరీ ఫిజన్ అవుతుంది. అవి ఏమవుతుంది, ఫుల్గా ర్యాపిడ్గా పెరుగుతుంటాయి. మంచి ఫుడ్ ఉంది కదా, ఫుల్గా పెరుగుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు పెరుగుతాయి, బాగా పెరిగింది చూడండి. దీన్ని ఏమంటే ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అంటారు, లేదా లాగ్ ఫేజ్ ఉంది. ఎల్ఓజీ అంటే లాగ్, అంటే ఇంకొక ఫాస్ట్గా పెరుగుతుంటాయి అనమాట. అంటే ఇక్కడ నాకు 100 పెడితే ఇక్కడికి వచ్చే ఒక 10 లక్షలు 20 లక్షలు బాగా పెరుగుతాయి. ఓకే, సో పెరిగిన తర్వాత అక్కడ ఏమైందంటే బ్యాక్టీరియా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, అవునా. అంటే ఇక్కడ ఉన్న న్యూట్రియంట్స్ అంతా అయిపోతాయి. ఎప్పుడైనా ఏదైనా న్యూట్రియంట్స్ అంతా అయిపోయి వేస్ట్ మెటీరియల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు వేస్ట్ అంటే, ఏ బ్యాక్టీరియా అయినా టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంటుంది, వేస్ట్ మెటీరియల్ కదా అది, ఆ టాక్సిన్స్ అని రిలీజ్ చేస్తుంటుంది. అప్పుడు ఈ మీడియాలో ఏమవుతుందంటే
వేస్ట్ పెరిగి న్యూట్రియంట్స్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోగానప్పుడు ఏమవుతుంది బ్యాక్టీరియా చెప్పండి, ఇంకా చనిపోవడం స్టార్ట్ అవుతాయి. అంటే కొన్నేమో ఒకటి రెండు అవుతుంటాయి, తర్వాత ఒకటి చనిపోతుంటుంది. అంటే కొంత స్టేజ్ వరకు కూడా బ్యాక్టీరియా నెంబర్ సేమ్ ఉంటుంది, పెరగదు. ఎందుకంటే చనిపోయే వాటి సంఖ్య పుట్టే వాటి సంఖ్య సేమ్ ఉంటుంది, అవునా? కాబట్టి దీన్ని స్టేషనరీ ఫేజ్ అంటాం, అంటే స్టేబుల్గా అలాగే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఏమవుతుంది, ఇంకా అసలు కంప్లీట్గా మనం న్యూట్రియన్స్ అని అయిపోయినాయి దాంట్లో, ఇంకా చనిపోవడమే ఉంటుంది, ఇంకా పెరగడం అనేది ఉండదు. అంటే ఈ బైనరీ ఫిషన్ అనేది ఉండక చనిపోవడం చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఒక స్టేజ్కి వెళ్ళేవారు మొత్తం చనిపోతాయి. మీరు ఒక పెట్టి డిష్ ఒక 4 నెలలు 5 నెలలు అట్లా పెడితే మొత్తం బ్యాక్టీరియా చచ్చిపోయి ఉంటుంది, కాలనీస్ ఉండవు, ఏమి అన్నీ పోతాయి. ఎందుకంటే న్యూట్రియన్స్ ఉండవు కదా. కాబట్టి ఏంటి, లాగ్ ఫేజ్, స్టేషనరీ ఫేజ్, డెత్ ఫేజ్, 4 ఫేజెస్ ఉంటాయి. ఓకే, చూడండి. లాగ్ ఫేజ్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ కావడం. లాగ్ ఫేజ్ అది మీకు గుర్తుంచుకోండి, లాగ్ ఫస్ట్ లాగ్ ఏ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఓ స్టార్ట్ అవుతుంది. లాగ్ ఫేజ్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్. సెకండ్ లాగ్ ఎక్స్పెన్షియల్ బాగా పెరుగుతాయి. స్టేషనల్ ఫేజ్ అంటే గ్రోత్ స్లోస్ యాజ్ న్యూట్రియన్స్ ఆర్ డిప్లీటెడ్, వేస్ట్ ప్రొడక్ట్స్ అక్యుములేట్. డెత్ ఫేజ్ అంటే అన్ఫేవరబుల్ ఉన్నప్పుడు మొత్తం వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇందాక మీకు కాంజుగేషన్ చెప్పాను కదా, సెక్స్ పైలే అని చెప్పాను కదా, అది కాంజుగేషన్. ఇంకోటి మీకు ట్రాన్స్డక్షన్ అని ఉంటుంది. ఈ ట్రాన్స్డక్షన్ కూడా మీ ఎగ్జామ్లో కూడా ఏదో చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు. ఇది కూడా మీకు ఐడియా ఉంటే బాగుంటుంది. ఈ ట్రాన్స్డక్షన్ అంటే ఏం లేదు, ఒక బ్యాక్టీరియా ఉన్నటువంటి డిఎన్ఏ మెటీరియల్ ఇంకొక బ్యాక్టీరియాకి ఎలా వెళ్తుంది. ఒకటేమో త్రూ సెక్స్ పైలే, అవునా? ఇంకే మెథడ్లో వెళ్తుంది అంటే, ఇక్కడ ఏమైంది, మనకు ఒక బ్యాక్టీరియో ఫేజ్ అని ఒకటి ఉంటుంది, అది వైరస్. అది ఈ పైన చూసారా, ఇది వైరస్. దీన్ని బ్యాక్టీరియో ఫేజ్ అంటే బ్యాక్టీరియాని అటాక్ చేసేటటువంటి దాన్ని బ్యాక్టీరియో ఫేజ్ అంటాం. ఓకే, అయితే ఈ వైరస్ ఏం చేస్తుంది, దాంట్లో వైరల్ డిఎన్ఏ ఉంటుంది, అవునా? అంటే డిఎన్ఏ అంటే వాటి లక్షణాలతో ఉంటుంది కాబట్టి, అంటే క్యారెక్టర్స్ క్యారీ చేస్తుంది కాబట్టి, సో ఇందులో మీకు వైరల్ డిఎన్ఏ ఉంటుంది. దిస్ వైరల్ డిఎన్ఏ ఇంజెక్టెడ్ ఇన్ టు దిస్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ. అది ఇక్కడ ఏముంటుంది, ఒక స్పంజర్ లాగా ఉంటుంది, టక్మని కొడుతుంది, కొట్టగానే ఈ హోల్ ఉంటుంది, ఈ వైరల్ ఇంజెక్షన్ టక్మన్ లోపలికి ఇంజెక్షన్ లాగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దిస్ వైరల్ డిఎన్ఏ విల్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ డిఎన్ఏ. అంటే బ్యాక్టీరియల్ డిఎన్ఏ కంట్రోల్ చేస్తుంది. ఏం లేదు, మన ఇంటి దొంగోడు వచ్చి మనతోని వాడికి కావాల్సిన వండిపించుకొని తింటాడు అనమాట. మనకు నచ్చినవి కాదు, వాడికి నచ్చినవి వండిపించుకొని తినడం. అది ఇక్కడ అదే అనమాట. ఈ వైరస్ ఏమైతే టక్మన్ లోపలికి వచ్చేసి బ్యాక్టీరియాని కంట్రోల్ చేసుకొని బ్యాక్టీరియా కావాల్సిన కాంపోనెంట్స్ తయారు చేయించుకుంటారు. సారీ, వైరస్ కావాల్సిన కాంపోనెంట్స్ తయారు చేయించుకుంటారు. ఓకే, సో వెన్ ద వైరల్ కాంపోనెంట్స్ గెట్ క్రియేటెడ్ ఇన్ ద బ్యాక్టీరియల్ సెల్, అన్ని షేపులు అంటే వాటికి కావాల్సినవి తయారు చేయించుకొని మొత్తం ఇలా తయారవుతుంది అనమాట. అంటే చాలా వరకు ఏమొస్తాయి, వైరల్ డిఎన్ఏ తయారవుతాయి. కానీ కొంత బ్యాక్టీరియల్ డిఎన్ఏ కూడా ఉంటుంది కదా, ఏదో కొద్దిగా బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఏదో ఒక వైరస్లోకి వెళ్తుంది. ఇది చూడండి, ఇక్కడ వెళ్ళి ఇప్పుడు ఇది కూడా బ్యాక్టీరియో ఫేజే. కానీ ఈ బ్యాక్టీరియో ఫేజ్లో ఎలాంగ్ విత్ దిస్ వైరల్ డిఎన్ఏ, ఇట్ ఈస్ ఆల్సో క్యారింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ది బ్యాక్టీరియల్ డిఎన్ఏ. ఇప్పుడు ఇదేం చేస్తే ఇంకొక సెల్ని ఇన్ఫెక్ట్ చేయడానికి వెళ్ళింది, ఇన్ఫెక్ట్ చేయగానే అప్పుడు ఈ సెల్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ కూడా ఈ సెల్లోకి వచ్చింది కదా, రైట్? అంటే ఏంటి, ఒక సెల్లులో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఇంకో సెల్లోకి వెళ్ళడానికి ఈ బ్యాక్టీరియల్ ట్రాన్స్డక్షన్ కూడా ఒక రకమైన కారణం అన్నమాట. సో ఇది బ్యాక్టీరియా యొక్క రిప్రొడక్షన్. తర్వాత మనకు బ్యాక్టీరియా వల్ల ఉపయోగం ఏంటి, ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటే ప్యాథోమిన్ డిసీజ్, రైట్? రకరకాల జబ్బులు వస్తాయి. రెండోది బెనిఫిషియల్ బ్యాక్టీరియా. ఓకే, ప్లాస్మిడ్స్ మనకు అంత పెద్దగా అవసరం ఉండదు, బట్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్ అబౌట్ ద ప్లాస్మిడ్స్ ఆల్సో. నేను చెప్తాను, ఇది అయిపోయింది. తర్వాత బెనిఫిషియల్ బ్యాక్టీరియా అంటే ఏంటి, బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉపయోగపడే బ్యాక్టీరియా. ప్రోబయోటిక్స్ ఐడియా ఉందా, మన అమ్ముతారు కదా, ఆరోగ్య పెరుగు అని, హ్యాట్స్ అండ్ కర్డ్ అని యాడ్ వస్తుంది. అందులో ఏంటంటే కొన్ని బ్యాక్టీరియాలు కలుపుతారు. మెయిన్గా ఏముంటుంది, లాక్టోబాసిల్లస్ ఉంటుంది, లేదా బిఫిడో బ్యాక్టీరియం అని ఉంటుంది. ఇవి మంచి బెనిఫిషియల్ బ్యాక్టీరియా. అంటే అది ఉండడం వల్ల మన బాడీలో B12 కానీ లేదంటే జర కూల్గా ఉంటుంది, రైట్? సో డైజెషన్ ప్రమోట్ చేస్తుంది, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. బట్ ప్రోబయోటిక్స్ అంటారు, అందులో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. రెండోది నైట్రోజన్ ఫిక్సేషన్, ఇది ప్లాంట్స్లో ఉంటుంది, పెద్ద ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు. ఇంకోటి ఇండస్ట్రియల్ యూస్, బ్యాక్టీరియా ఇండస్ట్రియల్ యూస్ కూడా చేస్తాం, అంతే కదా. సపరేట్గా మనకు
ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అని ఉంటుంది. మొత్తం ఫెర్మెంటేషన్ ఎట్లా చేస్తారు, ఈ సారా ఉంటాయి కదా, సారా, బీర్, వైన్, విస్కీ ఎలా తయారు చేస్తారు, ఆల్కహాల్ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేస్తారు. అదే కాకుండా తెలుసు కదా ఏం వాడతారు, బ్రెడ్, ఏదైనా బేకింగ్ ప్రొడక్ట్స్ వాటిలో మనం వాడేది బ్యాక్టీరియా, ఈస్ట్ అవన్నీ కదా. సో ఇవన్నీ యూజ్ చేస్తారు ఫెర్మెంటేషన్. సో ఇది మనకి బ్యాక్టీరియా, రైట్. ఓకే, మీరు ప్లాస్మిడ్ అడిగారు కదా. సో విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్లాస్మిడ్ ఆల్సో, బట్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ టాపిక్ ఓన్లీ, మీకు అంత అవసరం ఉండదు. సో యా, సో ఇదేమో బ్యాక్టీరియల్ డిఎన్ఏ కదా, బ్యాక్టీరియల్ డిఎన్ఏ, రైట్. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం దీంట్లో ఎక్స్ట్రా. యా, ఇది ట్రాన్సాక్షన్ అయిపోయింది కదా, ప్లాస్మిడ్ కదా. ఎండోస్పోరు, ఇది క్యాప్సలు, పైలే ఫిమ్రే, ఇది సెక్స్ పైలే లాగా పనిచేస్తుంది, రైట్. యా, ఇది చెప్పుకున్నాం కదా ప్లాస్మిడ్, ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. అదే ప్లాస్మిడ్ చెప్పాం కదా. చెప్పాం కదా, ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏనే ప్లాస్మిడ్ అంటాం మనం. యా, దట్స్ వి డిడ్ రైట్. ఓకే, చెప్పాం ప్లాస్మిడ్ చెప్పాం. ఇంకేముంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక గ్రామ్ స్ట్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఈ గ్రామ్ స్ట్రెయిన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. దానికి నేను ఒక స్లైడ్ చూపిస్తాను మీ గ్రామ్ స్ట్రెయిన్ది. బిఫోర్ గోయింగ్ టు ద గ్రామ్ స్ట్రెయిన్, కెన్ యూ జస్ట్ గివ్ మీ 2 minutes బ్రేక్. ఓకే, ఒక 2 minutes నాకు బ్రేక్ ఇవ్వండి. ఓకే, సో ఐ విల్ అన్మ్యూట్ ద మైక్స్ నేను అన్మ్యూట్ చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టాక్. ఓకే, యా. సో నేను అన్మ్యూట్ చేశాను, మీరు ఏమన్నా మాట్లాడవచ్చు, డౌట్స్ ఉంటే మాట్లాడండి. నేను ఒక 2 minutes వాటర్ తాగేసి వస్తాను. ఓకే. హలో సార్. హలో వికారాబాద్ వాళ్ళు జాయిన్ అయ్యారా? హలో నవీన్. ఇప్పుడు వస్తుంది కదా, ఆన్ అయింది కదా. నవీన్ చెప్పు. వినబడు వస్తుంది కదా క్లియర్ గా. ఇప్పుడు వినబడుతుంది. అప్పుడు ఓపెన్ కాలేదన్ను.
సార్ మెయిన్ క్లాస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందా సార్? 17th నుంచి స్టార్ట్ అయిందండి. మెయిన్ క్లాస్ మెయిన్ క్లాస్ అంటే సార్ బిఫోర్ నిన్నటి నుంచి దట్ మీన్స్ నిన్నటి నుంచి ఫస్ట్ ఏమైంది సార్? టాపిక్ ఏం జరిగింది సార్ నిన్న? నిన్న టాపిక్ సార్ నిన్న వెంకట్ ఏం టాపిక్ కావాలి ఏంటి? వెంకట్ నీకు? వెంకట్ లాబొరేటరీ సర్వీసెస్. ఇరా బాబా, అవునరా. నిన్న ఏం జరిగింది రా టాపిక్? నేను నిన్న క్లినికల్ టాపిక్ లాబొరేటరీ అది లెవెల్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ లాబొరేటరీ గురించి చెప్పారు. అవునా, ఓకే ఓకే రా. అంత ఇంపార్టెంట్ క్లాస్ ఏం కాదు తెలుసుకుందాం రా. ఈ రోజు జాయిన్ అయినా, నేను ఈ రోజు జాయిన్ అయినా. వెరీ గుడ్, మంచి పని చేసినా. కానీ నువ్వు గూగుల్ క్లాస్ రూమ్కి వెళ్ళి నువ్వు ఫస్ట్ నుంచి అన్ని నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ వెంకట్, గూగుల్ క్లాస్ రూమ్ లోకి జాయిన్ అయిన తర్వాత గూగుల్ నువ్వు ఫస్ట్ గూగుల్ క్లాస్ రూమ్ ఓకే. మీరు సరే, ఆఫ్లైన్ గూగుల్ నేను నీకు క్లాస్ రూమ్ చెప్తాలే, లోకి తర్వాత వెళ్తే కాల్ అక్కడ చేద్దాం. ఓకే రా, ఓకే తర్వాత ఓకే 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 తెలుసుకుందాం అని అడిగినరా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే రా. మన వాళ్ళు ఉన్నారు, మాజీద్, తర్వాత జానయ్య, ఆ, ఆ, మన బ్యాచ్ చాలా మంది ఉన్నారు. ఒక మనోళ్ళు ఎక్కడ ఇంత బ్రో ఉన్నారా మీది? ఇందులో? ఆ, మన బ్యాచ్ ఎంత ఎక్కడ ఉందా మీది? ఇందులో? 104 బ్యాచ్. ప- ఇప్పుడు ప్రజెంట్ లేరు కానీ ఫస్ట్ క్లాస్ లో వచ్చినట్టుంది. నిన్న మొన్న సెకండ్ క్లాస్ లోనే ఉన్నారు. ఓకే ఓకే రా. మేము కూడా 104 బ్యాచ్ వికారాబాద్. ఓకే 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 వికారాబాద్. బ్రో. ఓకే ఓకే. అంతా 104 వాళ్ళే ఎవరు మన బ్యాచ్ అంతా? టీ హబ్బులు చాలా మంది ఉన్నారు మన నల్గొండ నుంచి. ఉండనీరా, అందరు ఉండాలిగా. నల్గొండ టఫ్ ఉంది అంటగా. ఉంటది, ఎందుకు ఉండదు? నల్గొండ అంటేనే టఫ్ కదరా. మీకు అది డిఎంఎల్టి కాలేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ, మేబీ. బాగా. నాగర్ కర్నూలు ఎవరైనా ఉన్నారా బ్రో? నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల. జోగులాంబ. బాబు గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి ఎవరైనా ఉన్నారా? ఇరబాబు, వెంకట్ టఫ్ అంటే నల్గొండకే రా నాయనా. చెప్పండి. మిగతా అన్ని కొట్టేశారు కానీ నల్గొండకే ఉంది మొత్తం. 139 అన్న గ్రూప్ లో బోర్డు ఉంది. అన్న అందరి అభిప్రాయం బోర్డు మీద చెప్తే బాగుంటుండేనేమో అన్న. ఇది అభిప్రాయం ఉంటది ఇది మనకు రాసింది. ఆ, ఈ అభిప్రాయం అట్లా కాదు బ్రో, బోర్డు మీద చెప్తే ఇట్లాంటి ఇమేజెస్ చూపించడానికి కష్టమవుతుంది. బోర్డు మీద బోర్డు మీద మొత్తం చెప్తే రాసి చెప్తారు కాబట్టి అర్థం. చాలా సింపుల్ గా అర్థం అవుతుంది. అండ్ ఈ బయట టాపిక్స్ ఆండ్రాయిడ్ అనేవి ఆండ్రాయిడ్ రావు. ఆండ్రాయిడ్ బోర్డ్స్ వచ్చినాయి, స్మార్ట్ ఆండ్రాయిడ్ బోర్డ్స్ అన్ని బొమ్మలు గిట్టం చూపెట్టొచ్చు. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. అట్లా ఓకే కానీ స్మార్ట్ ఆండ్రాయిడ్ అర్ధ బోర్డు గంటలో ఓకే. రాసి చెప్పాలంటే కాదు. కానీ నిన్న ఇంత సార్ పెద్ద చెప్పారు, టాపిక్ నేను బోర్డు కూడా రాసి ఎక్కడ చూపిస్తారు? తెప్పించుకున్నాను. సార్ అవునవును అన్న. చెప్పారు నిన్న, నేను బోర్డు కూడా తెప్పించుకున్నాను అని చెప్పారు. మరి చెప్తారా లేదా తెలియదు. అవునవును, ఆండ్రాయిడ్ బోర్డు అయితే కొంచెం బాగానే ఉంటది బట్ దీనికంటే. ఆండ్రాయిడ్ బోర్డ్ లో ఓకే ఓకే ఓకే. ఇమేజెస్ వస్తాయి, అన్ని హలో అన్ని ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, బ్రో చెప్పండి. చెప్పండి. సారీ ఫర్ ద ఇంటరప్ట్. మీరు లైక్ ఇప్పటి వరకు చెప్పిన క్లాస్ లో మీరు ఏదైనా సార్ చెప్పింది అర్థమైంది ఉంటే అది చెప్పండి బ్రో, Format. లేకపోతే దిస్ ఇస్ ఆల్ పర్సనల్. సారీ. లేదా ఇంకొకటి సమ్వన్ సార్ ఇప్పుడు ఆస్కింగ్ బ్రో, సమ్వన్ ఆస్కింగ్ ఏంటంటే బండ్లో అనిరోబిక్ మనం అరోబిక్ క్యారెక్టరైజ్ అది ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు. ఓకేనా? వీడియో షేర్ చేస్తాడు కదా బ్రో, అంటే టెన్షన్ ఏం పడ. అంటే జస్ట్ Hello. క్యాజువల్ గా Yeah, hi. అడుగుతున్నాను. I'm back. సరే. Okay. Can you see my screen? Yes, సార్ right? కనిపిస్తుంది కదా నా స్క్రీన్? యా, యా. Okay, నో okay. సార్.
సార్ స్టేట్ మీరు సిలబస్ మార్నింగ్ పెడితే మేము ప్రింట్ తీసుకుంటాం సార్. మీరు చెప్తుంటే ఆ పాయింట్ అవుట్ కాడ మేము ఒక ఇష్ట ఆ పాయింట్ రాసుకుంటాం సార్. సారీ నో యాక్చువల్గా నేను లేదు ఇది సార్. ఐ డెంట్ గెట్ యూ. మీరు సిలబస్ కాదు నేను సార్ ఇప్పుడు ఈ నోట్స్ ఉంది కదా, సార్ ఈ లేదు రోజు ఒకసారి చూడండి, ఈ నోట్స్ అంతా మీకు పంపిస్తాను 19th లేదు సెప్టెంబర్. సార్, ఇది క్లాస్ ముందు పంపిస్తే మేము క్లాస్ ప్రింట్ ముందు తీసుకొని పంపిస్తే మేము చదువుకుంటాం సార్. అలా అంటారా? అట్టగా చదువుకుంటాం సార్ సార్. మీరు క్లాస్ చెప్పేటప్పుడు దాని ముందర పెట్టుకుంటాం సార్. ముందు ఓకే ఓకే పెట్టుకుంటాం మేము. మీరు ఓకే చెప్పే రైట్ పాయింట్ అవుట్ పక్కన ఎక్స్ట్రా పాయింట్ ఉంటే రాసుకుంటాం పెన్సిల్ తో రాసుకుంటాం సార్. రైట్ పక్కన. రైట్ రైట్ ఓకే ఓకే అట్లా అంటారు. యా అట్లా అది సార్. కూడా అది కూడా బాగుంది. రైట్ రైట్ మీ ఇష్టం. అదే సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తుంటే మేము ఇది ఏ రాసుకోవాలో అర్థం కావట్లేదు అందరికి. ఏం ఇప్పుడు మేము రాయాల్సిన పని రన్నింగ్ లేదు. నోట్సే రాస్తలేం సార్ మేము. వినండి, రన్నింగ్ నోట్స్ అవసరమే లేదండి. ఎందుకంటే నా కాన్సెప్ట్ కూడా విన్న తర్వాత ఇది ఎలాగో ప్రింట్ తీసుకోండి. ఇక్కడ మీకు రన్నింగ్ నోట్స్ రాయాల్సిన పని ఏమని చెప్పండి, ఎక్కడ అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ నేనే అంత క్లియర్గా ఇచ్చాను కదా, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు మనకి. కరెక్టే సార్. నేను ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు మీరు మార్నింగ్ మాకు ఇచ్చేసిన అనుకో సార్, అది మీరు మేము ఈవినింగ్ ప్రింట్ కల్లా మేము తీసుకొని కొంటాం ఒకసారి మేము చదువుకుంటాం సార్. ఒక చూసుకుంటాం. 2 సార్లు 3 సార్లు చదువుకుంటాం. మాకేమైనా ఓకే డౌట్స్ గిట్టంగా రావచ్చు సార్. అప్పుడు చదువుకోవడం అవును మాకు అవును అర్థం కాని అవును పాయింట్స్ గిట్టంగా ఉంటాయి సార్. సరే అర్థం కాని మేము పక్కకు రాసుకుంటాం సార్. పక్కకు ఓకే పెన్సిల్ రాసుకొని తో పక్కన మీరు ఇప్పుడు రాసుకుంటాం నోట్ రాసుకుంటాం రాసుకుంటాం. మళ్ళీ మా ఓకే క్లాస్ ఉన్నప్పుడు అప్పుడు ఒక్కొక్క డౌట్స్ మేము క్లారిఫికేషన్ ఓకే చేసుకుంటాం సార్. ఓకే వేసుకుంటాం. రైట్ 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 అంటే ఇప్పుడు ఎక్స్ట్రా పాయింట్ చెప్తే పక్కన అదే రాసుకుంటాం అర్థమైంది సార్ నాకు. మేము. ప్రీపెయిడ్ అయినా పోస్ట్ పెయిడ్ అయినా ఫోనే కదా. మీరు తర్వాత నేర్చుకునే వాళ్ళు ముందే నేర్చుకున్నాను, హ్యాపీ కదా. రైట్ రైట్ అండర్స్టూడ్. యా యా మీరు అండర్స్టూడ్ రేపు అర్థం. చెప్పే టైం సిలబస్ తక్కువ ఉంది ఏముంటుందో కదా సార్. ఓకే పొద్దున్నే రైట్ రైట్ అయితే ఒక పని చేస్తాను, ఈ మెటీరియల్ క్లాస్ తర్వాత ఇచ్చే బదులు ముందే ఇస్తాను. నిజంగా మీరు ఓకే సార్ అన్నట్టుగా పని ప్రింట్ తీసుకొని పెట్టుకొని, ఇంకా క్లాస్ దీంట్లో టైంకి అంటే నిజంగా మీకు అంత ఓపిక ఉండి మీరు చదువుకొని ఆ, ఆ, అంటే నేను చెప్పేది ఇంకా మీకు అర్థమైంది అనుకోండి, ఇంకా హ్యాపీ కదా. ఇంకోటి నాకు ఇది కూడా తగ్గుతుంది భారం. ఏంటంటే బర్డెన్ ఇప్పుడు కూడా తగ్గుతుంది సార్. తగ్గుతుంది. నాకు బెనిఫిట్ అది. ఎందుకంటే ఇప్పుడు అసలు సార్ ఏం తెలియని దగ్గర మనం చెప్తుంటే స్ట్రెస్ చేయాల్సి వస్తుంది, అవునా? అదే మీరు ఆల్రెడీ సార్, ఇక్కడ ఇప్పుడు మాకు చదువుకొని ఇప్పుడు ఉన్నారు మీరు అనుకోండి, ఈజీగా అదే ఉంటుంది. సార్ దట్స్ ట్రూ దట్స్ ట్రూ. అదే సార్ అదే సార్ అదే మాకు డౌట్స్ గిట్టంగా మైండ్ అవును వచ్చినాయి. అవి ఓకే సార్ రైట్ రైట్ క్లాస్ లో కంపల్సరీ డౌట్స్ మేము పెన్సిల్ తో రాసుకొని కంపల్సరీ అడగాలి రైట్ అని రైట్ చెప్తే రైట్ మీరు రైట్ ఇది గిట్టంగా దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తారు కదా సార్. అర్థమైంది. రైట్ రైట్ ఇది ఒక మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్. అదే ఇప్పుడు మీరు ఏంటంటే ఒక్కొక్క పాయింట్ అదే ఎక్స్ట్రా ఇలాంటివి పాయింట్ చెప్తే చెప్తారు కదా సార్, ఎక్స్ట్రా మేము యాడ్ చేసుకుంటాం ఆడ. యా అది ఏమన్నా కొత్త విషయాలు ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. రైట్, ఇది మంచి వ్యాలిడ్ పాయింట్. అదే ఇప్పుడు ఇలాంటి రేపు సజెషన్స్ ఈవినింగ్ ఏమన్నా ఉంటే నాకు రేపు ఈవినింగ్ చెప్పే సబ్జెక్టు చెప్పండి, రేపు మార్నింగ్ పంపండి సార్ మాకు. పెట్టేస్తాను. రేపు మార్నింగే ఇప్పుడు పెట్టినా నో పంపించేస్తాను. ప్రాబ్లం సార్. ఓకే క్లాస్ అయిపోయింది పెట్టేస్తాను. అంటే రేపటి నుంచి ఏంటంటే ముందే తర్వాత అదే పంపించేస్తాను. తీసుకుంటాం సార్. ఓకే ఓకే హలో రైట్. సార్. మీకు ఇది కన్వీనియంట్ ఉంటే నాకు హ్యాపీ కదా. సార్ యా అందరికి అవైలబుల్ ఉండాలి కదా సార్. కొంచెం బిఫోర్ మార్నింగ్ టైంలో ఇస్తే అదే మార్నింగే బెనిఫిట్ ఇస్తాను, ఉంటుందేమో. మార్నింగే ఇస్తాను, లేదా నైటే పెట్టేస్తాను. నెక్స్ట్ డే నైట్ పెట్టేసేయండి సార్. చెప్పేస్తాను. ఎవరికి ఓకే అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రింట్ తీసుకుంటారు సార్. రైట్ రైట్ అది కూడా బాగుంది. మళ్ళీ క్లాస్ తర్వాత అయిన తర్వాత యా సార్ క్లాస్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి సార్ మళ్ళీ. ఎగ్జామ్ మీకు ఆల్రెడీ పెట్టాను కదా, ఎగ్జామ్ లింక్ పెట్టాను. సార్ ఇంకొకటి సార్, అందరికి హలో ఫ్రెండ్స్, అందరికి అర్థమైంది సార్. మీకు క్లాస్ చెప్పలేదు సార్, క్లియర్ అర్థమైంది. రేపు ఓకే ఫాలో రైట్ అప్ చేస్తాం అండర్స్టూడ్. ప్రిన్సిపల్. ఓకే తర్వాత ఇంకొకటి ఇక్కడ క్యారెక్టరేషన్ ఆఫ్ ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్ అన్నాడు కదా, దానివల్ల మనకి ఏం ఉపయోగం చెప్పండి. దాట్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి చెప్పండి. ఇప్పుడు ఎన్రోబిక్ ఎందుకు అంటే అది ఆక్సిజన్ తగలగానే చచ్చిపోతుంది, అవునా? సో అది ఆక్సిజన్ తగలగానే ఎందుకు చనిపోతుంది, ఇది ఆక్సిజన్ తగలకుండా ఎందుకు చనిపోతుంది అనేది దెర్ ఇస్ ఎ మెకానిజం, ఒక మెకానిజం ఉంది దానికి. అది ఏంటంటే మీకు ఒక 1/2 అవర్ 1 అవర్ పడుతుంది. ఓకే, అది ఒక ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. అదంతా మనకు అంత డీప్గా అవసరం లేదు. ఇప్పుడు మనం అక్కడే ఆగిపోతాం అనమాట. ఇప్పుడు నేను ఈ లెవెల్ మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఫర్దర్గా ఇప్పుడు మనకు బ్యాక్టీరియా ఎండోస్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా ఏంటి అని అడుగుతారు ఎగ్జామ్లో. మీకు ఎండోస్పోర్ అంటే తెలిస్తేనే క్లాస్ రీడింగ్ టెన్ రాయగలుగుతారు, అవునా? లేదంటే స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాసిలస్ ఆంథ్రాసిస్ ఉంది, లేదంటే న్యూమోకాకే అంటాడు. అంటే రెండు కలిసి ఉంటాయి కాబట్టి న్యూమోకాకే షేప్ అడుగుతాడు. మనం బ్యాక్టీరియా షేప్ తెలిస్తేనే అది మనం రాయగలుగుతాం, అవునా? అందుకే ఏంటంటే ఇదంతా ఏంటంటే జస్ట్ బేసిక్. మనం ఒక ఇంగ్లీష్ నేర్చుకున్నామంటే ఆల్ఫాబెట్స్ ఎలా నేర్చుకుంటున్నామో, సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఈ బేసిక్స్ అనేవి వస్తే మనకు అప్పుడు వీ కెన్ లెర్న్ ద బ్యాక్టీరియాలజీ, అవునా? అంతేగాని ఇంగ్లీష్లో బీని ఇలాగే ఎందుకు రాస్తారు, వెనకకి ఎందుకు రాయరు, ఏమో ఉందేమో మెకానిజం, బట్ అంత డీప్గా మనకు అవసరం లేదు. బట్ క్యాలిక్యులేషన్ దట్ ఈస్ ఓకే, బట్ ఈవెన్ అదంతా అవసరం లేదని నా అభిప్రాయం. ఒకవేళ నిజంగా మనకు ఇదంతా కోర్స్ అయిపోయిన తర్వాత మనకు టైం ఉంది, అప్పుడు డీప్కి వెళ్దామంటే డెఫినెట్లీ విల్ గో. నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే డీప్ ఏమొద్దు సార్. ఒకటి చెప్పాలా, ఇది చాలండి. నాకు తెలిసి దిస్ ఇస్ అవును మోర్ సార్, దెన్ ఇదే ఎనఫ్. గుర్తింటలేదు సార్. ఇంకా డీప్ గా పోతే ఏం అది గుర్తింటారు? అవసరం లేదు. మరి ఇంకా క్వశ్చన్స్ కూడా డిప్లొమా లెవెల్ లోనే అడుగుతారట, మరి ఎక్కువ డీప్ అయితే ప్రాబ్లం లేదు అవుతుంది. డిప్లొమా లెవెల్లోనే ఉంటాయి కానీ ఇప్పుడు సరే ఒక పని చేద్దాం. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను విల్ టాక్. సార్ ఇంకో చిన్న మధ్యలో మమ్మల్ని అలర్ట్ చేయండి సార్. మీరు
క్వశ్చన్స్ అడగండి సార్. షూర్ చెప్పింది ఎందుకంటే సార్ మాకు నిద్ర వస్తుంది సార్ మీరు చెప్తుంటే. అయ్యో అవునా? ఓ అవును సార్ నిద్ర వస్తుంది. నిద్ర మధ్యలో వస్తుందంటే మధ్యలో ఎట్లా మమ్మల్ని వస్తుంది? అలర్ట్ చేయండి సార్. అయితే నేను ఒక పని చేస్తాను, ఈ ఒక్క రోజే మీకు ఈ టాపిక్, రేపటి నుంచి 3 టాపిక్స్ ఉంటాయి. ఈ రోజు ఏంటంటే మీకు బయోకెమిస్ట్రీలో ఒక ట్యూబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది కొద్దిసేపే చెప్పి మైక్రోబయాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రేపు అలా కాదు, అన్ని కొద్దిసేపే చెప్తాను. ఓకే, అప్పుడు కొద్దిగా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది. ఫైన్. ఓకే, సో ఇది లెట్ మీ కంప్లీట్ దిస్ వన్, దీని తర్వాత మాట్లాడతాము. సో ఇందాక మనం అనుకున్నాం కదా బ్యాక్టీరియల్ క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే గ్రామ్ స్టెయిన్తోని గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ అనేది ఉంటుందని మనకు తెలుసు, అవునా? అయితే ఈ గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ ఏంటో ఒక్కసారి మీరు చూడండి. ఇది ఒక బ్యాక్టీరియా, రైట్? ఇది ఒక బ్యాక్టీరియా. అయితే ఇందులో మనకి గ్రామ్ నెగిటివ్ ఉందా గ్రామ్ పాజిటివ్ ఉందా అనేది మనకు తెలియదు. సో దీన్ని ఏం చేసాము, ఒక స్మియర్ లాగా తీసి బ్యాక్టీరియా ఉంది పెట్టాము. పెట్టిన తర్వాత దానిపైన క్రిస్టల్ వైలెట్ కలర్ వేసాము. క్రిస్టల్ వైలెట్ కానీ జెన్షన్ వైలెట్ కానీ వేయొచ్చు. ఇది దొరకని పక్షంలో జెన్షన్ వైలెట్ వేయొచ్చు. కాకపోతే క్రిస్టల్ వైలెట్ అనేది 100% యూసేజ్ చేస్తారు వరల్డ్లో, కాబట్టి క్రిస్టల్ వైలెట్ వేయండి, జెన్షన్ వైలెట్ వేయకండి. సో క్రిస్టల్ వైలెట్ వేయండి. కొంతమంది మ్యాలకైట్ గ్రీన్ కూడా వాడతారు, అది లేని పక్షంలో. అంటే అన్నం లేనప్పుడు ఇంకేదో పిజ్జా తింటాం, కానీ మనకు స్టాండర్డ్ అనేది మనకు క్రిస్టల్ వైలెటే. ఓకే, కాబట్టి క్రిస్టల్ వైలెట్ వేయండి. సో క్రిస్టల్ వైలెట్ వేసినప్పుడు ఏమైందంటే, ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు, ఏంటి బ్యాక్టీరియా సెల్ వాల్ ఎట్లుంటుందంటే, మళ్ళీ ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా చూడండి, ఇది చూడండి. మీకు మళ్ళీ అట్లా గుర్తుండిపోవాలన్నమాట ఎప్పుడైనా, అందుకని ఈ ఫిగర్ చూపిస్తున్నాను. గ్రామ్ పాజిటివ్ యొక్క సెల్ వాల్ చూడండి, ఇంత మందం ఉంటుంది. ఓకే, గ్రామ్ నెగిటివ్ సెల్ వాల్ ఇంతే ఉంటుంది. అయితే ఈ గ్రామ్ పాజిటివ్లో ఈ పెప్టిడోగ్లైకాన్ సెల్ వాల్ అనేది ఉంది చూసారా, పెప్టిడోగ్లైకాన్ అనేది ఇది చాలా మందంగా ఉంటుంది. ఇది ప్లాస్మా మెంబ్రేన్, ఇది ప్లాస్మా మెంబ్రేన్, దీనికి కూడా ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఈ గ్రామ్ పాజిటివ్ ఎంత ఉంది చూడండి, పెప్టిడోగ్లైకాన్ లేయర్ చాలా పెద్దగా ఉంది, ఇందులో చాలా చిన్నగా ఉంది పెప్టిడోగ్లైకాన్ లేయర్. తర్వాత దీనికి లైపోటొకైక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది, లైపోటొకైక్ యాసిడ్ అని ఉంటుంది. ఓకే, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, హార్డ్ ఉంటుంది. ఇందులో ఉండదు, ఇందులో లిపిడ్ మెంబ్రేన్ ఉంటుంది, అంటే ఇది కూడా లైపోటొకైక్, బట్ చాలా పలచగా ఉంటుంది. అందుకని మనం ఏంటంటే ఈ సెల్ వాల్ని బేస్ చేసుకొని గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్గా డివైడ్ చేస్తాం. ఓకే, అయితే గ్రామ్ పాజిటివా గ్రామ్ నెగిటివా మనం ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే, ఇందాక చెప్పినట్టుగా క్రిస్టల్ వైలెట్ కలర్ వేయండి. వైలెట్ కలర్ వైలెట్లోనే ఉంటుంది కదా, సో వైలెట్ కలర్ వేస్తారు. వేసినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి బ్యాక్టీరియా అది గ్రామ్ నెగిటివ్ కానివ్వండి గ్రామ్ పాజిటివ్ కానివ్వండి మొత్తం కలర్ అంటుతుంది. అంటిన తర్వాత ఏం చేస్తారు, అయోడిన్ వేస్తారు. అయోడిన్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు మీరు దాంట్లో ఎప్పుడైతే అయోడిన్ వేసిర్రో, ఒకవేళ కలర్ పైన ఉందనుకోండి, అయోడిన్ ఏం చేస్తుందంటే అది లోపలికి చొచ్చుకుపోయేటట్టుగా చేస్తుంది. అర్థమైంది? అంటే క్రిస్టల్ వైలెట్ ప్లస్ అయోడిన్ కాంప్లెక్స్గా ఫామ్ అవుతుంది అనమాట, గట్టిగా చొచ్చుకుపోతుంది. అయోడిన్ వేయడం వల్ల ఒక రకమైన ఫిక్సేషన్ అని కూడా అనొచ్చు, గట్టిగా ఫిక్స్ అయిపోతుంది అనమాట, రైట్? అయిన తర్వాత ఏం చేస్తాం, మనం డీకలరైజింగ్ ఏజెంట్ చేస్తాం. అంటే కలర్ పోవడానికి మనం ఒక ఇథనాల్ అని వాడతాం. ఇథనాల్ ఏం చేస్తుంది, కలర్ పోతుంది. మనకు ఎక్కడన్నా పెన్ను ఇంకుమర్ కలర్ ఏం చేస్తాం, స్పిరిట్తో క్లీన్ చేస్తాం, అంటే స్పిరిట్ ఇస్ నథింగ్ కూడా ఆల్కహాల్, కలర్ పోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బ్యాక్టీరియా మొత్తం మీకు వైలెట్ కలర్లో స్టెయిన్ అయింది, గట్టిగా ఫిక్స్ అయిపోయింది, అయోడిన్ వేయడం వల్ల ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిన తర్వాత డీకలరేషన్ ఇథనాల్ వేయండి. ఇథనాల్ వేయగానే బ్యాక్టీరియా మొత్తం కలర్ వదిలేసుకుంటుంది, అవునా? సో కలర్ వదిలేసిన తర్వాత ఏం చేస్తారు, సాఫ్రనైన్ వేయండి. సో సాఫ్రనైన్ వేసినప్పుడు మళ్ళీ బ్యాక్టీరియా ఈ సాఫ్రనైన్ అంటే పింక్ కలర్లోకి వస్తుంది. అయితే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, మీరు ఎప్పుడైతే క్రిస్టల్ వైలెట్ వేసిర్రో అది గట్టిగా అట్లనే ఉంటుంది కదా, మీరు డీకలరైజ్ చేసినా అది వైలెట్ కలర్ వదిలిపెట్టదు. ఎందుకంటే ఈ వైలెట్ ప్లస్ అయోడిన్, క్రిస్టల్ వైలెట్ అయోడిన్ కలిసి కాంప్లెక్స్ ఫామ్ అయ్యి ఆ పెప్టిడోగ్లైకాన్ గట్టిగా అతుక్కొని ఉంటుంది అనమాట. మీరు డీకలరేషన్ ఏజెంట్ యాడ్ చేసినా అది పోకుండా గట్టిగా ఉంటుంది. అదే పక్కన గ్రామ్ నెగిటివ్ ఉందనుకోండి, అంటే ఒక స్లైడ్లో గ్రామ్ పాజిటివ్ ఉంది గ్రామ్ నెగిటివ్ ఉంది. అయితే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, డీకలరేషన్ ఏజెంట్ వేసినాక కూడా కలర్ పోదు, కానీ గ్రామ్ నెగిటివ్ పల్చగా ఉంటుంది కదా, ఫస్ట్ అది వైలెట్ కలర్లోకి వస్తుంది. ఎప్పుడైతే డీకలరేషన్ వేసామో అది మొత్తం వైలెట్ కలర్ అంతా వెళ్ళిపోయి మళ్ళీ ప్లెయిన్గా ఉంటుంది. అప్పుడు మీరు సెకండ్ టైం ఏం చేస్తారు, దాన్ని కౌంటర్ స్టెయిన్ అంటాం, సెకండ్ టైం దాన్ని కౌంటర్ స్టెయిన్ అంటాం. అప్పుడు సాఫ్రనైన్ వేయండి. సాఫ్రనైన్ అంటే సాఫ్రైన్ కలర్, మీకు తెలుసు పింక్ కలర్ ఉంటుంది, అది వేస్తారు. ఏగానే ఏమవుతుందంటే ఏదైతే కలర్ లేదో అది తీసుకుంటుంది. ఆల్రెడీ గ్రామ్ పాజిటివ్ వైలెట్ కలర్ ఉంది కదా, కాబట్టి అది తీసుకోదు. గ్రామ్ నెగిటివ్ ఏం కలర్ లేదు, ఎందుకంటే కలర్ తీసేస్తారు కాబట్టి అది సాఫ్రైన్ కలర్ తీసుకుంటుంది. అప్పుడు గ్రామ్ నెగిటివ్ ఏ కలర్లో కనిపిస్తుంది, పింక్లో కనిపిస్తుంది. గ్రామ్ పాజిటివ్ వైలెట్లో కనిపిస్తుంది. ఇదే ప్రిన్సిపల్, అంతే, ఇంతకన్నా ఏం లేదు.
ఇదిగోండి ఇక్కడ బ్యాక్టీరియాలో వైలెట్ తీసుకున్నారు, ఇది నెగిటివ్ది, వైలెట్ తీసుకున్నారు, అయోడిన్ వేసి ఫిక్స్ అయింది, డీకలరేషన్ చేయగానే మొత్తం వదిలేసింది, తర్వాత సాఫ్రిన్ చేయగానే పింక్ అయిపోయింది. ఓకే, అంటే సెకండ్ది గ్రామ్ నెగిటివ్, ఫస్ట్ది గ్రామ్ పాజిటివ్. ఓకే, అయితే ఇందులో అంత పెద్ద ప్రిన్సిపల్ ఏం లేదు. ఈ గ్రామ్ స్టెయిన్ ఎవరు కనిపెట్టారు అంటే హాన్స్ క్రిస్టియన్ గ్రామ్ అనే అతను 1884లో కనిపెట్టాడు. మీరు ఏం గుర్తుంచుకోవాలంటే ఓన్లీ గ్రామ్ కాదు, ఒకసారి ఎగ్జామ్లో ఏమి ఇస్తారంటే హాన్స్ క్రిస్టియన్ అని ఇస్తాడు ఎగ్జామ్లో. మనకు గ్రామ్ స్టెయిన్ కనిపెట్టి గ్రామ్ కదా, ఆయన పేరు మీద కదా గ్రామ్ స్టెయిన్ వచ్చిందని, అసలు గ్రామ్ ఏదేందని చెప్పేసి మనం పెట్టాం. కాబట్టి గ్రామ్ ఒకటే కాదు, క్రిస్టియన్ గ్రామ్ గుర్తుంచుకోండి, లేదా హాన్స్ క్రిస్టియన్ గ్రామ్ గుర్తుంచుకోండి. ఓకే, హాన్స్ క్రిస్టియన్ గ్రామ్ అనే అతను గ్రామ్ స్టెయిన్ కనిపెట్టాడు. ఇది ఇది దేనిపైన ఆధారపడి ఉంటుంది? పెప్టిడో గ్లైకాన్ అనేటటువంటి సెల్ వాల్ గట్టిగా మందంగా ఉంటే గ్రామ్ పాజిటివ్, లేదంటే గ్రామ్ నెగిటివ్. అయితే ఈ ప్రొసీజర్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఏం చేస్తాము? వైలెట్ స్టెయినింగ్ చేస్తాం, తర్వాత అయోడిన్ ట్రీట్మెంట్ చేస్తాం, ఆల్కహాల్తో డికలరేజ్ చేస్తాం, తర్వాత కౌంటర్ స్టెయినింగ్ వాడతాం, దాన్ని సాఫ్రిన్ వాడతాం. ఓకే, పాజిటివ్ ఏంటి వైలెట్లో ఉంటుంది, నెగిటివ్ అయితే పింక్ ఆర్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇది గ్రామ్ స్టెయిన్. అయితే నేను మీకు ఇక్కడ నోట్స్లో కూడా ఇచ్చాను, దీంట్లో మీకు అంటే కొద్దిగా ప్రొసీజర్ కూడా రాశారు. ఇక్కడ చూడండి, మనకి ఏమేం కావాలి. బ్యాక్టీరియా స్మియర్ తీసుకుంటాం, క్రిస్టల్ వైలెట్ కానీ జెన్షన్ వైలెట్ కానీ తీసుకుంటాం, దాన్ని ప్రైమరీ స్టెయిన్ అంటాం. ఫస్ట్ ఏసీ స్టెయిన్ ప్రైమరీ స్టెయిన్ అంటాం, సెకండ్ ఏసీ స్టెయిన్ని కౌంటర్ స్టెయిన్ అంటాము. అయోడిన్ సొల్యూషన్ ఏంటి? మోడెంట్ అనమాట, మోడెంట్గా పనిచేస్తుంది. ఈ ఇథనాల్ అనేది డీకలరైజర్, అంటే కలర్ తీసేస్తుంది. ఓకే, వాటర్ మైక్రోస్కోప్. ఫస్ట్ ఏం చేయండి, ఒక డ్రాప్ తీసుకొని మైక్రోబెల్ ఇనాకులేషన్ తయారు చేసేస్తారు, లూప్తోనూ దాంతోనూ. సరే, స్లైడ్ తీసేసి లైట్గా వెయిట్ చేయాలి, ఫిక్సింగ్ కోసం లైట్గా వెయిట్ చేసేస్తారు. క్రిస్టల్ వైలెట్ వేసి లైట్గా, ఎంత కొద్దిసేపు లైట్గా ఇట్లా చెకప్ చూపించండి, లేదంటే బ్యాక్టీరియా అంతా చచ్చిపోయి అతుక్కుపోయి పాడైపోతుంది. సో లైట్గా హీట్తో ఫిక్స్ చేసేసి 30 to 60 seconds ఇది వేయండి. ఫస్ట్ ప్రైమరీ కలర్ వేయండి, అంతా వైలెట్ కలర్ తీసుకుంటాయి. అయోడిన్ వేయండి, అదొక 30 seconds ఉంచండి, మోడెంట్ ఫిక్స్ అయిపోతాయి. మళ్ళీ ఒక డీకలరేషన్ అంటే వాటితో కడగండి, వాటితో కడిగి ఇథనాల్ వేయండి. ప్రతి దగ్గర రిన్స్ విత్ వాటర్, ప్రైమరీ కలర్ వేయండి, వాటర్తో రిన్స్ చేయండి, అంతా ఈ కలర్కి వచ్చేస్తుంది. తర్వాత అయోడిన్ వేయండి, మళ్ళీ కడగండి 1 minute తర్వాత. డీకలరేషన్ ఏజెంట్ వేయండి, మళ్ళీ ఒక 1 minute తర్వాత డీకలరేషన్ మనం ఎక్కువసేపు ఉంచొద్దు, 10 to 20 seconds ఉంచాలి. ఎందుకంటే ఎక్కువ అనేది యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనం ఏదైనా కలర్ పోతుంది కదా. సో ఒక్కోసారి ఏమైందంటే వైలెట్ కలర్లో కనిపిస్తాయి, కానీ లైట్ వైలెట్లో కనిపించి మనకు ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. అందుకని చెప్పేసి ఇది తక్కువ టైం, ఒక 30 seconds వరకు ఉంచవచ్చు. ఇది ఉంచి తర్వాత కడిగేసి నెక్స్ట్ సాఫ్రిన్ వేయండి. సాఫ్రిన్ ఏంటి, మీకు పింక్ కలర్లోకి వచ్చేస్తుంది. మైక్రోస్కోప్లో ఎగ్జామినేషన్ చూడగానే గ్రామ్ పాజిటివ్ అన్ని కూడా వైలెట్ కలర్లో కనిపిస్తాయి, లేదా పర్పుల్ కలర్లో, వైలెట్ లేదా పర్పుల్. గ్రామ్ నెగిటివ్ ఏంటిది, సాఫ్రిన్ కలర్లో కనిపిస్తాయి. రైట్, సో ఇదే మనకు గ్రామ్ స్టెయిన్. అయితే నేను మనం ఏమంటారు, ఈ అసైన్మెంట్ పెట్టుకున్నాం కదా, ఒక్క నిమిషం. ఓకే, సో మీకు ఇలా వస్తుంది కదా క్లాస్ వర్క్. ఇది గ్రామ్ స్టెయిన్ ఉంది, ఏదైనా ఒకటి తీసుకోండి గ్రామ్ స్టెయిన్. ఇప్పుడు ఒక్కసారి మనం సాల్వ్ చేద్దాం, మీరు చెప్పండి, సాల్వ్ చేసేద్దాం. హూ డెవలప్డ్ ద గ్రామ్ స్టెయిన్ టెక్నిక్? ఎవరు చేశారు చెప్పండి, మీరు చెప్పండి, చెప్పొచ్చు. జస్ట్ అన్మ్యూటెడ్. లూయిస్ పాస్చర్, వాట్స్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద గ్రామ్ స్టెయిన్? బ్యాక్టీరియా సైజ్ కోసమా, after the gram staining procedure, gram positive bacteria pink, green, blue, purple? Gram positive పర్పుల్. అయోడిన్ యొక్క రోల్ ఏంటి? అయోడిన్ యొక్క రోల్, అయోడిన్ కాంప్లెక్స్ క్రిస్టల్ వైలెట్ తోని కాంప్లెక్స్ ఫామ్ అవుతుందా? గ్రామ్ నెగిటివ్ ని స్టెయిన్ చేస్తుందా? కౌంటర్ స్టెయిన్? అయోడిన్ ఫిక్సేషన్ సార్, ఫిక్సేషన్ అంటే క్రిస్టల్ వైలెట్ తో, క్రిస్టల్ వైలెట్ లో కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. Right? With crystal violet. ఇది during the gram stain process, which step is responsible for decolorizing? ఇథనాల్. ఆల్కహాల్, ఎస్టోన్ కూడా. ఆల్కహాల్, ఎస్టోన్ కూడా. ఇక్కడ మీరు ఒక్కోసారి కన్ఫ్యూజ్ కావచ్చు, అరే ఎస్టోన్ లేదు కదా ఎక్కడ అని, కానీ ఎస్టోన్ కూడా మనం వాడవచ్చు. నేను ఇక్కడ ఎస్టోన్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, ఇథనాల్ ఆర్ ఎస్టోన్ ఉంది కదా ఇక్కడ. ఇథనాల్ కానీ ఎస్టోన్ కూడా ఉంది. రైట్, ఇథనాల్ ఉంది సార్. which dye is used as the counter stain? కౌంటర్ స్టెయిన్ లాగా ఏం వాడతాం? సాఫ్రాన్. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఏ కలర్ లో ఉంటుంది? పింక్ ఆర్ రెడ్.
గ్రామ్ పాజిటివ్ క్రిస్టల్ వైలెట్ క్రిస్టల్ డైని వైలెట్ వైలెట్ ఎందుకు ఉంచుకుంటుంది అది? థిక్ పెప్టైడ్ గ్లైకోజ్ లేయర్. What type of bacteria has an outer membrane that is dissolved during the gram staining process? gram staining process లో outer membrane కరిగిపోయి అంతా వెళ్ళిపోతుంది. ఎక్కడ? గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. సో వాట్ హ్యాపెన్స్ టు స్కిప్ ద డికలరేషన్. డికలరేషన్ అనేది చేయలేదు అనుకో ఏమైతుంది? Both అంటే gram ఫస్ట్ positive and gram positive, gram negative bacteria will appear. అంతేనా? సేమ్ కలర్. ఎందుకంటే ఫస్ట్ ఒక కలర్ వేసినాము, ఆ కలర్ మనం తీసేయలేదు, మళ్ళీ సాఫ్రన్ వేసినాం, అన్ని అదే ముందు అదే కలర్ తీసుకుంటది కాబట్టి పర్పుల్ అదే కలర్ కనిపిస్తుంది. ఉంటుంది. అవును రైట్. సో ఇప్పుడు చేసి సబ్మిట్ కొట్టండి. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీకు సబ్మిట్ చేశారు కదా, ఈ ఆన్సర్స్ నాకు వచ్చాయి, కానీ రేపటి నుంచి మీకు అట్లా ఉండదు, మీకే వస్తుంది స్కోరు. అంటే నేను అది తయారు చేసేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని నేను సరిగ్గా ఇప్పుడు ఇది చేయలేదు. మెయిల్ కి వచ్చిందా సార్? ఇది మీకు గూగుల్ క్లాస్ రూమ్ లో ఉంటుంది. మీకు ఇది గూగుల్ క్లాస్ రూమ్ లో ఒకసారి డౌన్లోడ్ సిస్టమ్ చెప్పండి సార్ మళ్ళీ. నేను చెప్తాను. అదే ఇప్పుడు క్లాస్ అయిపోగానే నేను ఓకే ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఎవరెవరికి లేదో నేను అందరికి సార్ పెట్టేస్తాను. ఇది మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చా సార్? ఇంకో మొబైల్ చిన్న మొబైల్ రిక్వెస్ట్ ఏంటిదంటే సార్, ఇలా వీళ్ళు క్లాస్ వినేటప్పుడు అందరూ కూడా ఏమంటారు నెట్ కవరేజ్ ఉన్న ప్లేస్ లో ఉండమని చెప్పండి. డిస్టర్బెన్స్ అవును వస్తుంది. అవును అవును. ఇది మళ్ళీ తర్వాత కరెక్ట్ రూమ్ లో కరెక్ట్ ఉండమని చెప్పండి. తర్వాత ఇందాక నాకు మీరు ఏమంటారు ఫస్ట్ స్టార్ట్ కాగానే ఒక్కొక్కటి ఆప్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు కదా, అది ఎవరన్నారు ఒక్కసారి నేను మీకు చూపిస్తాను చూడండి. వాట్ ఈస్ ద టిపికల్ సైజ్ ఆఫ్ బ్యాక్టీరియా? బ్యాక్టీరియా సైజ్ ఎంత చెప్పండి? 0.2 to 2.0. ఇప్పుడు కవరేజ్ కరెక్ట్ వస్తలేదు కాదు కాదు, ఇప్పుడు ఇది మీరే చెప్పారు, నేను ఇవన్నీ చెప్పలే కదా. ఇది చెప్పండి, విచ్ బ్యాక్టీరియల్ షేప్ ఇస్ స్పెరికల్? ఇది కూడా మీరే చెప్తున్నారు కదా. కవరేజ్ వస్తలేదు, డిస్టర్బెన్స్ అవుతుంది. చూడండి బ్యాసిలేని ఇది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా, దాని మీరే చెప్తున్నారు. ఇది చెప్పండి, రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. స్పైరల్ షేప్డ్, which bacterial structure provides protection and gives shape to the cell? అంటే షేప్ దేని వల్ల వస్తుంది? బయట ఉన్న సెల్ వాల్ వల్ల వస్తుంది. చుట్టుముట్టు బ్యాక్టీరియా దట్ ఫార్మ్స్ చైన్స్ ఆఫ్ స్పెరికల్ సెల్స్. చైన్ ఉంటుంది. టెట్రాడ్ అంటే 4, అవునా? ఇదంతా నేను మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు కదా, తెలుసు కదా. స్టెఫిలోకాకై డిప్లో అన్ని తెలుసు మీకు. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ బ్యాక్టీరియల్ ప్లాస్మా మెంబ్రేన్? ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుందా బ్యాక్టీరియాకి? దానికి ఫంక్షన్ ఏముంటది?